ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారు అందరూ? వండర్ఫుల్. బట్ వీ డోంట్ స్టాప్ ద సర్వీస్. దట్స్ వాట్. హల్లెలూయా, హల్లెలూయా. ద గ్రేస్ ఈజ్ మల్టిప్లైడ్. ఆమేన్. హల్లెలూయా. మనలో కృప విస్తరిస్తుంది. ఆమేన్, 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 ఆమేన్. లీగా బారామా సెకెతెలే మాలిగా హస్కో సోఫ్రదిగా మా జెకెతెలే బాగా సోకోతో షిజలికతా Egis kozi katala mangradigas kataba rakaso koto bole bahastike branteligas kazaya samal dereligas ofrodigalas kizile brakotosa alba raba shantele belegosa katala shetele baligabaha o rapakaza katalaba Maze ke telemanigo sofradiga seken telemaliga da kon telemaliga rakantala sabrante bele sofradigas kizala brakito. Oh hallelujah, shata ta 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 ba. Oh ribal manasi telemanko sofradigas. Thank you Lord Jesus, thank you Lord Jesus, thank you Lord Jesus. తండ్రి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఈ సహవాసాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మా వినికిడి తెరిచినందుకు వందనాలు, మా గ్రహింపును తెరిచినందుకు వందనాలు. ఇక్కడ మేము అందరం పరిశుద్ధాత్మ దేవా నీ పరిచర్యకే మేము తెరవబడి ఉన్నాం. మాలో మా ద్వారా జరుగుతున్న పరిచర్యకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. అవును, కోత విస్తారంగా ఉంది. అందుకొరకు మీరు పనివారిని సిద్ధపరిచినందుకు వందనాలు. యజమానుడా నీ కొరకు కోసేవారిని సిద్ధపరిచినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఫాదర్, ఐ థ్యాంక్ యూ దట్ ఓన్లీ యువర్ థాట్స్ విల్ ఫ్లో అండ్ వీఆర్ ద వెంట్ అండ్ వీఆర్ హియర్ టు బి వెంట్ ఫర్ దాట్. దానికి మేము ద్వారంగా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ యర్ లవ్, కైండ్నెస్, your mercy and grace. ప్రభు యేసు క్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని ఆలోచనలకి తలంపులకి మార్గమే ఉన్నాం, ద్వారమే ఉన్నాం, ద్వారమే ఉన్నాం, ద్వారమే ఉన్నాం. సో వన్ మోర్ థింగ్, సంథింగ్ ఐ వాంటెడ్ టు యాడ్. మీరు వాక్యంలో వినుంటారు కదా, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు. ఎంతమంది తెలుసు అది? వాట్ యూ థింక్ అబౌట్ దాట్? ఏమనుకుంటారు మీరు దాని గురించి? సిట్ డౌన్ ప్లీజ్. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని అంటే మీరు ఏమనుకుంటున్నారు దాన్ని? కమాండ్ 10 కమాండ్మెంట్స్లో ఒకటి కదా, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలి అంటే అర్థం ఏమర్థమైంది మనకి? వాట్ డిడ్ వి అండర్స్టాండ్ విత్ దాట్? సైలెన్స్ ఈజ్ నాట్ ద ఆన్సర్. మాట్లాడాలి మీరు. పర్ఫెక్ట్, యు ఆర్ స్ట్రైక్డ్ పర్ఫెక్ట్లీ. హౌ డిడ్ యూ గెట్ దట్? అచ్చా, యువర్ పాస్టర్ టాట్ యూ. వావ్, ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్, వండర్ఫుల్. దట్స్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్. దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఇట్స్ నాట్ అబౌట్ పొరుగువారి గురించి కాదు అక్కడ రాసింది. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి. హ్యావ్ ఎ గుడ్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీకు మంచి ఆలోచనలు ఉండాలి. మంచిగా మిమ్మల్ని మీరు చూడడం నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? Then only you can love your neighbor. That's the real essence of that command. అంటే అర్థం ఏంటంటే స్ట్రైట్గా నిన్ను నువ్వు సరిగా చేసుకోలేకపోతే యూ కెనాట్ ఈవెన్ లవ్ అదర్స్. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, వర్క్ ఆన్ యువర్ లైఫ్, బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ అండ్ దెన్ expect others. No, you don't need to expect. You will automatically change others.
బికమ్ రిచ్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ రిచ్ యూ విల్ మేక్ అదర్స్ రిచ్. కదా? డోంట్ థింక్ దట్ యూనో మనం ఎప్పుడు మన గురించి మనం తప్పుగా మాట్లాడుతూ, మన పరిస్థితుల గురించి తప్పుగా మాట్లాడుతూ, మన సర్కమ్స్టెన్సెస్ గురించి తప్పుగా మాట్లాడుతూ, మన గురించి మనం తప్పుగా మాట్లాడుతూ డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ టు హ్యాపెన్. ఇది కమాండ్. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు. బ్రేక్ ఇట్ డౌన్. నిన్ను ప్రేమించుకో ఫస్ట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అందుకే కొత్త నిబంధనలో కూడా ప్రభు అన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎవరైనా ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. అంటే అర్థమైంది తెలుసా? యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నీకు కావాల్సినవన్నీ ఇచ్చుకోవడం అనే కాదు అర్థము. దాంట్ అర్థం ఏంటంటే ప్రిజర్వ్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను కట్టుకో. డోంట్ ఈల్డ్ టు రాంగ్ థింగ్స్. మీలో పగ, మత్సరము, ఈర్ష్య, ద్వేషము ఇలాంటివి పెరగనీయకూడదు అసలు. దాని బదులు ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడని. దేవుడికి ప్రేమ ఉందని రాయలే. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్, నాట్ గాడ్ హ్యాజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. దట్ మీన్స్ గాడ్, వెన్ యూ సీ హిమ్, హీ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ఆయన ప్రేమ యొక్క మూర్తిమత్వమై ఉన్నాడు. హీ ఈజ్ ద ఫుల్నెస్ ఆఫ్ లవ్. ఆయన ఫుల్నెస్ ఆఫ్ లవ్. వాక్యంలో మనం చూస్తాము, మనలో దేవుని ప్రేమ కుమ్మరించబడింది. కుమ్మరించబడిందంటే అర్థమేంటి? కుమ్మరించబడ్డం అంటే గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ అనండి. దాట్స్ వై హీ ఓవర్ఫ్లోన్ ఇన్ టు అస్. హీ ఈజ్ నాట్ ఎంప్టింగ్ హిమ్సెల్ఫ్ టు మిమ్మల్ని నింపడానికి ఆయన ఎంప్టీ అవ్వట్లేదు. హీ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు యూ సో దట్ యు ఆర్ ఫుల్. ప్రభు వాక్యం ఏమని సార్, నేను పరిపూర్ణ మీరు పరిపూర్ణలే ఉండదు. దట్ మీన్స్ దేవుడు ఇప్పుడు ఇఫ్ ఐ గివ్ సంథింగ్ అవుట్ ఆఫ్ సమ్, ఐ హ్యావ్ ఎ బాటిల్ ఆఫ్ వాటర్ అనుకోండి. ఈ వాటర్ నేను మీకు ఇస్తే నా బాటిల్ ఖాళీ అయిపోతుంది కదా. ఇఫ్ ఐ గివ్ యూ ద వాటర్ ఐ విల్ లూజ్ మై వాటర్. దేవుడు అలా కాదు. వెన్ హీ గేవ్ యూ హీ డిడ్ంట్ లూజ్ ఎనీథింగ్. దట్ ఈస్ కాల్డ్ ఫుల్నెస్. ఫుల్నెస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్, అది షార్టేజ్కి రాదు. అండ్ మీరు ఫుల్ అయ్యడం వల్ల మీరు కూడా అలాగే ఫుల్ అయ్యారు. దావీదు గారు ఒక మాట అన్నాడు 23 కీర్తనలు, నా గిన్నె నిండి పొర్లుతుంది. అంటే అర్థం ఏంటి? అదేదో గిన్నెలు పెట్టుకొని తిరుగుతున్నాడని కాదు ఆయన. ఇట్ ఈస్ ఏ మెంటాలిటీ, హిజ్ మైండ్ సెట్ that is now overflowing with joy, overflowing with good things, overflowing with victories, overflowing అన్నీ. అర్థమవుతుంది మీకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ల్యాక్. మీకే కొదువ లేదు. 23 కీర్తనలు మన యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. దట్ మీన్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ల్యాక్. You don't need anything to be given to you which is not there. When you have Christ in you, you have all in all. ఆయన సమస్తములో సమస్తమే ఉన్నాడు. And he is in you. Because you have all in all. Remember, that means the more you distribute, the more you overflow, you are not going to empty. You are going to grow. సో గాడ్ లవ్స్. దేవుడి ఇష్టం ఏంటంటే సో దట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అందుకే సామెతలు 4:23 ఉంటుంది, ప్రాబ్స్ చాప్టర్ 4:23, బికాస్ ఇట్ సేస్, చదువుదామా? కీప్ దై హార్ట్ విత్ ఆల్ డెలిజెన్స్. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రముగా కాపాడుకో. That means you don't lock your heart, your spirit. When heart means spirit. నీ ఆత్మని నువ్వు లాక్ చేసుకోకూడదు. You have to flow from inside. నేను మళ్ళీ మీకు వాట్ ఐ టోల్డ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అబ్జర్వ్ ఎనీ రైట్ మిలియనర్స్ ఆర్ బిలియనర్స్. వాళ్ళు ధనవంతులు అయినప్పుడు మిగతా వాళ్ళు కూడా ధనవంతులు అవుతారు.
ఇప్పటివరకు నేను చెప్తాను, ఎవ్వరు దాచుకొని వాళ్ళని వారు ఇరకబెట్టుకొని పిసిని కొట్టుతనంతో ధనవంతులైన వాళ్ళు ఎవ్వరు లేరు. దట్స్ వై బైబిల్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. దేవుని వాక్యం సత్యం ఏంటంటే తెలుసా, వెదజల్లి విస్తరించిన వాళ్ళు కాదు, బిగబెట్టి లేమిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఆర్ పీపుల్ హూ గెట్, వాళ్ళకి ఆస్తి వచ్చి పిసిని కొట్టుతనంతో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు తప్పైన కుమారుడు విషయంలో కూడా నేను ఒక విషయం బోధించాను ఏంటంటే, వెన్ హీ వెంట్, ఆయన పందు పొట్టు వరకు దిగజారే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, జస్ట్ బికాస్ ఆయన ఎవ్వరికి ఇవ్వలేదు. ఆయన స్ట్రగుల్ అవ్వడానికి కారణము బాగా ఖర్చు పెట్టడం కాదు. లావిష్నెస్ ఈజ్ నాట్ రాంగ్. గాడ్ బైబిల్ ఏమంటే, దేవుడే మన మీద లావిష్గా కుమ్మరించండి ప్రేమ. ఐ థింక్ లాస్ట్ టైం ఐ టోల్డ్ యూ, గాడ్ లవ్స్ లావిష్నెస్, గాడ్ లవ్స్ లగ్జరీ. లగ్జరీ అనేది చిన్నది దేవుని దృష్టిలో. సో యూ డోంట్ గివ్ సంథింగ్ టు గాడ్ అండ్ సే యు ఆర్ నౌ రిచ్. దేవుడికి ఏదైనా చూపించే యాసెట్స్ అవన్నీ చూపించి ఇది నువ్వు ఇప్పుడు రిచ్ అయ్యా. నో, గాడ్ ఈజ్ నాట్ రిచ్. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రిచెస్. హౌ కెన్ యూ కౌంట్ హిమ్ యాజ్ అ రిచ్? ఈజ్ దానికంటే పైన. ఆమేన్, హల్లెలూయా. అండ్ హీ ఈజ్ ఇన్ యూ. అంటే ఈవెన్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్లో రూపాయి లేకపోయినా యు ఆర్ ఆల్రెడీ రిచ్ దాన్ దిస్ వరల్డ్. ఆమేన్. అంటే మీరు సూడో సాటిస్ఫాక్షన్ అవ్వాలని చెప్పట్లేదు, ఇలా నకిలీ సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు మీకు నేనేమి. ఏంటంటే బ్యాంకులో డబ్బు లేకపోయినా దేవుడు రిచ్ అంట మనం, ఆయన ఏం రిచ్, నాకేం లేదు, అలా కాదు నేను చెప్పేది. నా ఉద్దేశం ఏంటంటే మెంటాలిటీ అలా మారాలి. వాక్యం ఏం చెప్తానంటే, కలిగిన వానికే ఇస్తాను, లేని వాని దగ్గర నుంచి ఉన్నది కూడా తీసేస్తాను. అంటే అర్థం ఏంటంటే, లేని వాడి పరిస్థితి ఎందుకు లేకుండా ఉంది? అతని మాటే లేదు. ఫస్ట్ లేదు 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 ఏమనంటే లేదని చెప్పాలి. లేదు అనే వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తాడు దేవుడు? సో మీరు ఎన్నిసార్లు అయితే లేవు లేదు అని మాడతామో అంత తీసేస్తాడు దేవుడు. దట్ మీన్స్ యువర్ లాంగ్వేజ్ షుడ్ బికమ్ ఏంటి? నా దగ్గర ఏమున్నాయి, మీరేమి అబద్ధం ఆడట్లేదు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపద ఆయన నిక్షిప్తం ఉన్నాయి. ఆయన మీలో లుక్ టు కొలెషన్స్ చాప్టర్ 2 verse 9 and 10. కొలసి 2వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి, చదవండి నాతో పాటు. లెట్స్ రీడ్. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. నెక్స్ట్ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. చూసారా మీరు? దట్ మీన్స్ యు ఆర్, ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? యు ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. సే ఐఎమ్ కంప్లీట్. నేను ఐఎమ్ కంప్లీట్. దట్ మీన్స్ దెర్ ఇస్ నో ల్యాక్ ఇన్ యూ. సో యు ఆర్ ఫుల్ విత్ ఆల్ దట్ యు నీడ్. మీకు కావాల్సినవన్నీ పైన పరలోకంలో లేవు, మీలో ఉన్నాయి. సో ద ఎఫెక్టివ్ క్రిస్టియన్ ఈజ్ ద వన్ హూ ఫైండ్స్ that things in him. యా, మనం బోధిస్తున్న క్రిస్టియానిటీ పరలోకంలోకి పోయి దొరికేవి కాదు, మనకి ఇప్పుడు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇదే మన ప్రామిస్ ల్యాండ్. వీఆర్ నాట్ టెలింగ్ హెవెన్ యాజ్ ఎ ప్రామిస్ ల్యాండ్. నో, హెవెన్ ఇస్ నాట్ ఎ ప్రామిస్ ల్యాండ్. పరలోకం ప్రామిస్ ల్యాండ్ కాదు. క్రైస్ట్ ఈజ్ ద ప్రామిస్ ల్యాండ్. ఏంటండి? క్రీస్తు వాగ్దాన భూమి. మనం ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం కాబట్టి మన వాగ్దాన భూమిలో ఉన్నాం. వీఆర్ ఇన్ అవర్ ప్రామిస్ ల్యాండ్. సో మీకు కొంచెం స్క్రిప్చర్స్ ద్వారా చూస్తారా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29 వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తు చుట్టాలైతే కాదు. డోంట్ థింక్ దట్ యు ఆర్ రిలేటివ్స్ టు క్రైస్ట్. నో. ఇది ఎలాంటిదంటే 1 యోహాను 4:4 లాంటిదే. చిన్నపిల్లలు మీరు దేవుని సంబంధులు అంటే మీరు దేవుని చుట్టాలని కాదు.
సో సేమ్ థింగ్ అంటే అర్థమైంది. సో యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్. దట్ మీన్స్ యు ఆర్ ఆఫ్ క్రైస్ట్. ఆఫ్ క్రైస్ట్ యు ఆర్ ఆఫ్ క్రైస్ట్. లుక్ ఎట్ దిస్. ఇఫ్ ఏ బీ క్రైస్ట్ అంటే నౌ ఇఫ్ కెన్ యూ పికప్ యాంప్లిఫైడ్ తీసుకోండి అక్కడ. ఓకే, లుక్ ఎట్ దిస్. అండ్ ఇఫ్ యూ బిలాంగ్ టు క్రైస్ట్, నౌ హీ ఎక్స్ప్లెయిన్స్, ఆర్ ఇన్ హిమ్ హూ ఈజ్ అబ్రహాం సీడ్ అంట. దట్ మీన్స్ యు ఆర్ నాట్, ఆయనతో చుట్టాలు కాదు, ఆయన ఇన్ హిమ్ మీరు యాజ్ ఎ సీడ్ ఆఫ్ అబ్రహాం. హూ ఈజ్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం? క్రైస్ట్. అబ్రహాం సీడ్ ఎవరు? అనేక సంతానాలు కాదు, ఒక్క సంతానం గురించి మాట్లాడే దేవుడు, అది క్రీస్తు. నౌ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నౌ హీ సేస్ దెన్ యు ఆర్ అబ్రహామ్స్ ఆఫ్ స్ప్రింగ్. మీరు క్రీస్తులో ఉన్నారు కాబట్టి నా మీరు ఎవరంట? సీడ్లోంచి వచ్చిన ఆఫ్ స్ప్రింగ్. దట్ మీన్స్ యు ఆర్ క్రైస్ట్ విచ్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ దిస్ ఎర్త్. వాక్యం ఏముంది తెలుసా? ఆయన భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. దీర్ఘాయుష్మంతుడు అంటే అర్థం ఏంటి? ఇయర్స్ కౌంట్ అవుతున్నాయి అనేవి. యేసు ప్రభువారు 33 years అప్పుడు ఏమయ్యారు? ఆరోహణం అయిపోయారు కదా. బట్ స్టిల్ హీఈస్ కంటిన్యూయింగ్ హిస్ ఇయర్స్ యాజ్ ద చర్చ్ యాజ్ ఎ బాడీ అండ్ హీ యాజ్ ఎ హెడ్. నా ఇప్పుడు ఆలోచిస్తే యాజ్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్ హీ ఈస్ 2025 years. మీకు అర్థమైతే ఎంత బాగుంటుంది చెప్పి ఇది రఫ్లీగా చెప్పు. అంటే హీస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఎలా? ఆయన ఆఫ్ స్ప్రింగ్ అయిన మన వల్ల కంటిన్యూ అవుతున్నాడు ఆయన. అండ్ ఇట్ కంటిన్యూస్, ఇట్ డజంట్ స్టాప్ దేర్. బైబిల్ ఉంది చర్చ్ ఈజ్ ఫర్ ఎవర్. వి టేక్ ఎ బ్రేక్. మనం 7 సంవత్సరాలు వెళ్తాం, మళ్ళీ వస్తాం, 1000 ఏళ్ళు పరిపాలన జరుగుతాయి, మళ్ళీ మొత్తం మార్చుకుంటాం. ఫర్ ఎవర్ వి కంటిన్యూ. దేర్ ఇస్ నో ఎండ్. అందుకే మన పాట నీ రాజ్యంకు అంతం లేదు. రాజ్యం అంటే ఏంటి? వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఏ జియోలాజికల్ స్ట్రక్చర్స్. నో, వీఆర్ టాకింగ్ అబౌట్ క్రైస్ట్ అండ్ హిస్ బాడీ యాజ్ చర్చ్. చర్చ్ ఈజ్ ద కింగ్డమ్. కింగ్డమ్లో చర్చ్ అనేది ముఖ్యమైన భాగం. త్రూ హిస్ చర్చ్ హీ రెయిన్స్, హీ రూల్స్. అంటే చర్చ్ ఆయన పార్లమెంట్ లాంటిది. అంటే కొంచెం క్లోజ్గా దామండి. ఇప్పుడు ఒక కంట్రీ నడవాలంటే అలా మెయిన్ హౌస్ ఉంటుంది కదా, రాజ్యసభ, అలాంటిది చర్చ్. మనందరం ఎవరు? రాజులైనా మనందరం కూడుకున్నప్పుడు అలా వి మేక్ డిసిషన్స్, వి మేక్ చేంజెస్. మనం ఏం చెప్తావో జరుగుతాయి. 2-3 కలిసి, ఐ లైక్ దట్. ఎంతో 100 మంది అవసరం లేదు. ఇఫ్ యూ 2 or 3 గ్యాదర్ అండ్ అగ్రీ ఆన్ సంథింగ్ ఇట్ విల్ హ్యాపెన్. అంటే అర్థం ఏంటి? 150 కోట్ల దేశం, కానీ లుక్ ఎట్ దోస్ 500 చేంజ్ పీపుల్, రైట్? 2 houses. ఇఫ్ దే సిట్ టుగెదర్ అండ్ డిసైడ్ సంథింగ్, ఏమైపోతుంది? 565 ఎంతో కదా. వాట్ ఈస్ ద ప్రిసైజ్ లెక్క మీకు? వాట్ ఎవర్ ఇట్ ఈస్ కదా. 570 ఎంత? ఓకే, 545. ఓకే, సో ఆ మెంబర్స్, ఆ రిప్రజెంటేటివ్స్, ఆ అసెంబ్లీ డిసైడ్ చేస్తే ఏమవుతుంది? కంట్రీ పరిస్థితి ఎటు డిసైడ్ చేస్తే వెళ్ళిపోతుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 12-22-24 అన్ని చదివితే కూడా అక్కడ ఏముంటుందంటే దేర్ ఈజ్ ఎ జనరల్ అసెంబ్లీ అని ఉంటుంది. దట్ మీన్స్ చర్చ్ సరైన ప్రత్యక్షత కలిగిన సంఘం. అలాంటి సంఘంలో ఉన్న సభ్యుల మనము ఆర్ లైక్ జనరల్ అసెంబ్లీ. మనలో మనం కూర్చొని ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకుంటే అవి మారుతాయి. యూ హ్యావ్ పవర్. అందుకే వెన్ యూ అగ్రీ అని ఉంది కదా, మీలో 2 ఏకీభవిస్తే, సో యూ కెన్ చేంజ్ థింగ్స్. ప్రైజ్ లార్డ్. సో ఇప్పుడు ఏమంటాడు? వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేనికి? వాట్ ఎవర్ బిలాంగ్స్ టు అబ్రహాం ఇట్ ఈస్ యువర్స్. అబ్రహాంకి ఏం సంబంధించింది? వాట్ ఈస్ ఫర్ అబ్రహాం? అబ్రహాంకి ఏముంది? గో టు రోమన్స్ చాప్టర్ 4:13. మీరు రోమా 4:13 వెళ్ళండి. అతడు లోకమునకు వారసుడగు నన్ను వాగ్దానం అబ్రహామునకైనను అతని సంతానమునకైనా. అంటే ఓన్లీ అబ్రహాం గారితో ఆగిపోలేదు. ఆయన 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 ఎవరంట?
చూడండి, ఆయన సీడ్కి కూడా, అంటే ఆయనలోంచి వచ్చిన వాళ్ళందరికీ ఎలా, నాట్ బయాలజికల్ అని అనట్లేదు, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. త్రూ ద లా, నాట్ త్రూ ద లా, బట్ త్రూ ద రైచియస్నెస్ ఆఫ్ ఫెయిత్. దట్ మీన్స్ మీరు విశ్వసించుట ద్వారా రైచియస్నెస్ పొందారు కదా, ఇలాంటి వాళ్ళందరికీ ఈ ఆస్తి వర్తిస్తుంది. ఏంటది? ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్స్. చెప్పండి, యావత్ ప్రపంచం నాది. ఆమేన్. ఫినిష్. హల్లెలూయా. యావత్ ప్రపంచం నీది. దేనికి? నా ఇంత పెద్ద ప్రపంచంలో ఏం చేస్తావు? హౌ డు యూ ఫ్లో ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి దీనికి నెక్స్ట్ యాడ్ చేయాల్సింది మనం ఏంటంటే 2 కొరింథీ 1:19-20 చదవాలి. స్క్రిప్చర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది సరిగా మనలో అమర్చబడడం చాలా ఇంపార్టెంట్. ఆమేన్. చదువుదామా? మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడే ఉండలేదు, కానీ ఆయన అవునను వాడే ఉన్నాడు. దేవుని వాగ్దానం ఎన్ని అయినను అన్నీ, కొంచెం స్లో డౌన్, ఎక్కడున్నాయంటే అవన్నీ క్రీస్తునందు. ఇప్పుడు మీరు ఎలా చదువుతున్నారో, చాలాసార్లు ఈ వచనం చదువుతుంటారు, మీకు అర్థంగా ఎలా అర్థమైందో. కానీ లుక్ ఎట్ దిస్. ఫర్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ ఎవరు? ఫర్ యాజ్ మెనీ ఆర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దే ఆల్ ఫైండ్ దేర్ ఎస్ ఇన్ క్రైస్ట్, ఇన్ ద ప్రామిస్ ల్యాండ్ కాల్డ్ క్రైస్ట్. నౌ ఇజ్రాయెల్ ఏమన్నారు? మా వాగ్దాన దేశం. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ప్రామిస్ టు అవర్ ఫోర్ ఫాదర్స్. మరి మనకు ప్రామిస్ చేసిన ల్యాండ్ ఏంటి? ఇట్స్ నాట్ జియోగ్రఫికల్ ల్యాండ్. ఇట్ ఈస్ దట్ ప్లేస్ వేర్ ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎస్ ఫర్ యూ. హల్లెలూయా. దాని తర్వాత ఏమంటున్నాడు? ఫర్ దిస్ రీజన్ వి ఆల్సో అటర్ ఆమేన్. అంటే సో బీ ఇట్. సో ఇఫ్ యూ డోంట్ సే ఆమేన్, ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్. మీరుంటున్న దేశంలో మీరు చేయాల్సిందల్లా ఏంటంట? టు గాడ్ త్రూ హిమ్ ఇన్ హిస్ పర్సన్ అండ్ బై హిస్ ఏజెన్సీ. మై గాడ్, హల్లెలూయా. టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే చూడండి, అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటగా అవి ఆయన వల్ల. ఇంకో వచనం ఉందా అక్కడ? చూడండి, చదవండి. మీతో కూడా క్రీస్తునందు. ఎక్కడ? లుక్ ఎట్ దట్ వర్డ్స్. But it is God who conforms and makes us steadfast and establishes us in joint fellowship with you in Christ. In Christ. In Christ. And has consecrated and anointed us. That means enduing us with the gifts of the. అంటే ఆయన ఏం చేశాడు? మన అభిషేకించాడు. నెక్స్ట్ చూడండి, ఇంకా బాగుంటుంది. కమాన్ రీడ్ గట్టిగా. హే, ఆయన మనకు ముద్ర వేసి, he has also appropriated and acknowledged us as his by putting his seal upon us. దానికి ప్రూఫ్ ఏంటి? గివింగ్ us Holy Spirit. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందాం? That means you are sealed. That's the purpose of giving Holy Spirit, to seal you. You are sealed now. Oh, hallelujah. Praise the Lord. Praise the Lord. Sealed. Kada? Spirit in our hearts as the security deposit. సంచకరు అంటాము, లేదా భయాన అంటాం, అడ్వాన్స్ అంటాం. సెక్యూరిటీ డిపాజిట్. మీరు ఎప్పుడైనా సెక్యూరిటీ డిపాజిట్ కట్టారా? దేనికో అడుగుతుంటారు కదా. మీరు ఏమైనా తెచ్చారనుకో రెంట్కి, వాళ్ళు దాని ప్రైస్ని కట్టమంటారు. వచ్చాక మీరు తీసుకోండి అంట, తిరిగి ఇచ్చా కదా. దట్ మీన్స్ దేవుడు తన సెక్యూరిటీ డిపాజిట్ వేసాడంట మనం. ఏంటది? హోలీ స్పిరిట్ మీకు ఇచ్చి. దట్ మీన్స్
He has given everything. All things are yours. Hallelujah. Who hath also sealed us. Sealed means what? Sealed అంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు సీల్ వేసిన షాప్స్ కానీ చూసారా? కెన్ యూ ఓపెన్ దట్? చేయొచ్చు ఓపెన్ మీరు? ఫినిష్. Who can open it? Only the one who sealed it. That means your life is fixed forever. ఇంకా అపవాది కూడా ఛాన్స్ లేదు. ఇది మీకు చాలా లోతుగా అర్థమైతే ఎంత బాగుండు. If you are sealed by the Holy Spirit, that means you have received Holy Spirit, you are sealed. ఇంకే దురాత్మకు ఛాన్స్ ఉంది మీలో? When any evil spirit comes there, it looks at the seal and goes back. You don't need to do anything. Being conscious. మనం కాన్షియస్గా ఉండాలి. ఏంటో తెలుసా? ఐ ఆమ్ ఆల్రెడీ సీల్డ్. ఇప్పుడు రెండు ఉన్నాయి అక్కడ. ఏంటంటే when you are sealed, nobody can touch you. And another thing is, only the one who sealed you can touch you. మీకు అర్థమైతే? హల్లెలూయా. అంటే ఇంకెవ్వరు మిమ్మల్ని ఏమి చేయలేరు. ఓన్లీ ద వన్ హూ సీల్డ్ యూ కెన్ డూ ఎనీథింగ్. నో, హీ ఈజ్ నాట్ సీల్డ్ యూ టు బ్లాక్ యూ. ఆయన మిమ్మల్ని బ్లాక్ చేయాలని సీల్ చేయలేదు. ఆయన మిమ్మల్ని ముద్రించాడంటే అర్థం ఏంటి? యూ కెనాట్ be touched by anything. అందుకే బైబిల్, నో వెపన్ ఫ్యాషన్ అగేన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. సే ఐ యామ్ సీల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. yes, you must tell yourself 1,000 times or needed 10,000 times so that నీ మనసుకు అది అర్థం అవ్వాలి. ఒక మంత్రాల్లాగా చెప్పమనట్లేదు. Make sure your mind is filled and flooded by this thought. I am sealed. Hallelujah. Nothing by no means can hurt me. No chance. ఛాన్స్ లేదు. ఏది ఎంత మాత్రం నాకు హాని చేయలేదు. Now, the seal is also for a purpose that now that Christ in you must manifest. దేవుడు ఎందుకు మిమ్మల్ని అంత సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చి మరి ఎన్నుకున్నాడు? నాట్ టు గో సెండ్ యూ ఫర్ ఎ పిక్నిక్. నీ నచ్చిందని నువ్వు చేసుకుంటుంటే నేను ఓ రోజు వచ్చి పరలోకం ఎత్తుకుపోవడానికి కాదు. కొంతమందికి రిలీజియస్ క్రిస్టియన్స్కి తెలిసిందల్లా ఏంటో తెలుసా? మనం బ్యాప్టిజం తీసుకున్నాం, రక్షణ పడి అయిపోయింది, ఇంకా పరలోకం వెళ్ళిపోతాం మనం. బాకీ సబ్ టైం అంతా ఏం చేయాలంటే టైం పాస్ చేయాలి. ఇంకా ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ, ఏదో చదువులు చదువుకుంటూ, చదువులు అంటే చదువులు, ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు, లేదంటే ఏదైనా వ్యాపకాలు చేసుకుంటుంటే ఒకరోజు ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు తీసుకెళ్ళాలి? ఎందుకంటే ఆయన కొన్నాడు కదా, తప్పదు మరి. ఆయన పట్టుకుపోవాలి మరి. సీ హౌ బోరింగ్ ఈజ్ ద లైఫ్. ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచించండి. వై విల్ యూ బై సంథింగ్? ఐఎమ్ బిజినెస్ మ్యాన్ అన్నాను, అందరిలాగా కాదు. కొంతమంది కొన్ని ఎందుకు కొంటారో అలాగే తెలియదు. అలా కాదు. బిజినెస్ పీపుల్ థింక్ డిఫరెంట్. They buy assets. They buy things which produce results. Real business people don't buy houses. First వాళ్ళు సొంత ఇల్లు కట్టరు, సొంత ఇల్లు కొనరు. అది మనకు ఉన్న బ్రెయిన్ వాష్. సో దట్ యూ విల్ బి ట్రాప్డ్ ఫర్ ఎవర్. హోమ్ లోన్స్లో అన్నిట్లో. రియల్ అందుకే బిజినెస్ వైపు ఎక్స్పోజర్ ఉంటే చాలా మంచిది. నువ్వు అందుకే చూడండి, మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ పీపుల్ hire things rather than buy things. They don't want to maintain anything. They only buy when they have enough assets to take care of. మీకు అర్థమైందండి? వాళ్ళు కొన్న సమయం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక దగ్గర నుంచి ₹1,00,000 వస్తుంది, ఇంకో దగ్గర నుంచి 10 లక్షలు వస్తుంది. Now they say, okay, I'll buy a house which is paid by something else. I am not trying to pay my cut from my things.
సంథింగ్ ఎల్స్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. అలా ఆలోచిస్తారు. కొంతమంది జాబ్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ ఐఫోన్ కొనాలి, నెక్స్ట్ బైక్ కొనాలి. అంత ఫూలిష్నెస్ అది. అదే ట్యూన్ అయిపోయింది అందరూ. ఆ యాడ్లు చూసి 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 చూసి. ఐఫోన్ లేకపోతే నువ్వేమున్నది నీ దగ్గర మరి నీ లైఫ్లో? ఐఫోన్ 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 ఐఫోన్. జాబ్లోకి ఎక్కగానే ఫస్ట్ కొనాలి. See how people are trapped. The day should come when you don't need to buy. నేను ఒకసారి ఒక బిజినెస్ మ్యాన్ బర్త్డే పార్టీకి వెళ్ళాను. ఈజ్ అ క్రిస్టియన్ కమ్ బిజినెస్ మ్యాన్. అండ్ ఐ హ్యావ్ సీన్ సంథింగ్ విచ్ రియల్లీ అమేజ్డ్ మీ. ఆయనకు చాలామంది వచ్చారు ఆయన బర్త్డే పార్టీకి. ఆయన హీ హ్యాజ్ ఎస్టేట్ ఆఫ్ 48 acres. 40 ఎకరాల ఆయనకు ఒక పెద్ద స్థలం ఉంది. ఈజ్ బిల్డింగ్ సమ్ థింగ్స్ ఇన్సైడ్. ఆయనకి బాగా నచ్చింది, మమ్మల్ని కూడా నేను కూడా వెళ్ళాను ఆయన బర్త్డే పార్టీ. ఐ సా ఆయన బర్త్డే పార్టీలో దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్. హీ డిడ్ంట్ త్రో ఎ లావిష్ పార్టీ. 1000 మంది వచ్చి భోజనం చేసుకుంటూ తింటారు అక్కడ. వీఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్. వీఆర్ హార్డ్లీ 40 people అనుకుంటా. అందరూ ఆయనకి ఏదో ఒక విధంగా వర్తున్న వాళ్ళని పిలిచాడు. ఐదర్ ఇన్ డిఫరెంట్ వే ఈ లుక్డ్ ఇన్ టు ఏ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆర్ బిజినెస్ ఆస్పెక్ట్. అండ్ హిస్ ఓన్ ఫ్యామిలీ of course. So I saw a person got him. మనం బొకే కొనుక్కొస్తాం కదా దారిలో. ఎవరైనా బర్త్డే అంటే ఏం చేస్తాం? బెస్ట్ థింగ్ ఏంటి? బొకే. ఇంక బొకే ఈజీ. సో ఆ బొకే కొనుక్కొచ్చినట్టు రాడో వాచ్ కొనుక్కొచ్చాడు. బికాస్ హీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ విత్ హిమ్ విత్ బిజినెస్. హీ వాంటెడ్ టు గివ్ హిమ్. ఆయనకు ఆ రాడో వాచ్ ఇచ్చారు గిఫ్ట్. అండ్ దట్ బిజినెస్ మ్యాన్ just took it, gave to somebody, they put it on the floor aside. ఒక మూలకు అది పడుంది. ఏంటది? ఫర్ దోస్ హూ డోంట్ నో వాట్ ఈస్ రాడో. రాడో స్టార్ట్స్, ఐ వాచ్ మోడల్ నాకు తెలుసు. ఇట్ ఈస్ ఈజీలీ అబౌవ్ 1 lakh. 1 lakh rupees గిఫ్ట్ నాకు పడేసింది. నేను అనిపించాను, ఐ అబ్జర్వ్ దట్ ఆల్ త్రూ ద పార్టీ. దట్ ఈస్ లైక్ దట్, లెఫ్ట్ అలోన్. అది దాని దిక్కులేదు. కెన్ యూ ఇమాజిన్ ఇఫ్ దెర్ ఈస్ ఎ డిఫరెంట్ సినారియో? అలాంటిది వస్తే ఫస్ట్ దాన్ని పట్టుకొని ఎవరికి ఇచ్చినా మళ్ళీ నాల్సి ఉంది కదా. ఇమాజిన్, ఇచ్చేవాడికి అటెన్షన్ రాలేదు, తీసుకున్న ఆయన అటెన్షన్ ఇవ్వలేదు, అది ఎవడు తీసుకోపోలేదు కూడా. అలాంటి వాళ్ళు ఎవరు రాలే ఆ పార్టీ. వచ్చినాడు ఎవడు కూడా ఇది ఉందా, ఇది లేపేద్దాం ఇప్పుడు అన్నట్టు ఎవరికి లేదు. నో బడీ కేర్డ్. నా ఐ సా రాడో బీయింగ్ డెజర్టెడ్ లైక్ దట్. అప్పుడు అనిపించింది, నో, దట్ డజంట్ మీన్ దే డోంట్ కేర్ దెమ్. దట్ ఈస్ నాట్ నథింగ్ టు దెమ్ బికాస్ దే ఆర్ గ్రోన్ అబవ్ దట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్. అందుకే నేను మోస్ట్ ఆఫ్ ద మిలియనర్స్ స్టోరీలు విన్నప్పుడు దే ఆర్ యాక్చువల్లీ బికెమ్ రిచ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బ్రోకెన్నెస్. ఎక్కడో అక్కడ వాళ్ళు విరిగిపోయారు, అక్కడి నుంచి వాళ్ళు షూట్ అయ్యారు. అంటే ఇంకా వాళ్ళకి ఏం పోగొట్టుకోనికి లేదు. దే లాస్ట్ ఎవ్రీథింగ్. దెన్ దే బికమ్ సో అగ్రెసివ్, సో వైలెంట్, దే బికెమ్ సో రిచ్. Do you know American President Trump has ఒక పాయింట్ ఆఫ్ టైంలో he was $900 million డెప్ట్లో ఉండే అతను. ఇఫ్ ఐఎమ్ ట్రూ ఇన్ నెంబర్స్ అంటే ఇంకా అటు ఇటు ఉండొచ్చు. హీ హిమ్సెల్ఫ్ సెడ్, నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో 900 అయినా దాన్ని మన మిలియన్స్ అంటే మనం కన్వర్ట్ ఇంటూ మీరు ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ రూపీస్, ఈజ్ టాకింగ్ అబౌట్ డాలర్స్. $900 million అంటే 1 million అంటే 10 లక్షలు. అంటే హౌ మచ్ ఇట్ ఈస్? ఈజ్ సెయింగ్ $90 crore dollars, $90 crore ఇంటూ 80 యావరేజ్గా.
సో కెన్ యూ ఇమాజిన్, ఆయనకి దాదాపుగా వాట్ యూ సే నా 900 into 8 times 63,000 6,300. am I right? No, right? కాదు కదా, 63,000 crores ఇండియన్ మనీ, 70 crores అనుకో. అంత అప్పుని ఈజ్ నౌ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంట్రీ. He says, that was my point. I shoot from there. మైనస్ ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అతను చూసాడంట బెగ్గర్ని. హీఈస్ రిచ్ దాన్ మీ అన్నాడు. వాట్ ఈస్ ఆయన ఉద్దేశం ఏంటంటే, హీఈస్ అట్లీస్ట్ 0, ఐఎమ్ -900. నాకు వాడికి పోలీసు ఇప్పుడు ఎవరు? దిస్ ఫెలో ఈజ్ రిచ్ దాన్ మీ. యూ కెన్ ఫైండ్ సమ్వేర్. నేను చెప్పింది ఇట్స్ నాట్ సంథింగ్ మిస్టరీ. నేను చెప్పి అండ్ దట్ పాయింట్ నుంచి జస్ట్ నేను ఇంకొక పికప్ చేశాను అక్కడ. దిస్ గాయ్ ఈజ్ 0 ఫ్రమ్ లాంగ్ టైమ్, నెవర్ పిక్డ్ అప్ ఎనీవేర్. బట్ దట్ మ్యాన్ ఫ్రమ్ -900 million, now his wealth is like, in billions, and he's the president of a nation. He holds the key of the nation. మీరేం రీజన్ చెప్తారో నాకు తెలియదు. No, because you never, ఎప్పుడు కూడా మీరు has not challenged yourself. At least sometimes you need to empty yourself and give. No, that is the point which you can shoot up into a new level. Hallelujah. Praise the Lord. కానీ ఎంటీ చేసి ఇచ్చిన వాళ్ళు కూడా అందరు పైకి రాలేదు. కొంతమంది నేను చాలాసార్లు ఇచ్చాను కానీ ఏం అవ్వలేదు, నాకు పోతూనే ఉంది. ఎందుకంటే ఇవ్వడం ఏం చేస్తుందంటే నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది టు థింక్ న్యూ. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు అయితే మా మనసు మారదో, మనసు రూపాంతరం చెందదో, అప్పటి వరకు కొత్తది జరగదు. అందుకే చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్ రోమా 12:2 ఏమంటుందంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని గ్రహించినట్లు మీ మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. దట్ మీన్స్ యు మస్ట్ రీప్రోగ్రామ్. నేను కొన్ని వీక్స్ బ్యాక్ చెప్పాను, థింకోనామిక్స్, థాట్ ఇంజనీరింగ్ చేయాలి మీరు. ఇంజనీర్ అనే పదం చాలా మంచిది తెలుసా. ఇఫ్ యు గో అండ్ ఫైండ్ అవుట్ ఇట్స్ మీనింగ్. కెన్ యూ పుల్ అప్ ద మీనింగ్ ఆఫ్ ఇంజనీరింగ్? నాకు ఒక మాట అక్కడ బాగా నచ్చింది. ఇంజనీరింగ్ మీనింగ్ బై ఆక్స్ఫర్డ్ అని కొట్టు. ఆక్స్ఫర్డ్ అంటే మంచిది కదా. అండ్ కెన్ యూ డిస్ప్లే దాట్? యా, లెట్స్ సీ సంథింగ్. ఎందుకంటే ఈవెన్ బీయింగ్ క్రిస్టియన్ ఈజ్ ఆల్సో యు ఆర్ ఇంజనీర్. యు ఆర్ వర్డ్ ఇంజనీర్స్. మీరెవరు? డిడ్ యూ పికప్? ఓకే. వైల్ యు ఆర్ పికింగ్ అప్, ఐ వాంట్ టు రీడ్ దిస్. యాంప్లిఫైడ్లో ఇది బాగుంటుంది చూడండి. చదువుదాం మనం. డు నాట్ బీ కన్ఫార్మ్డ్ టు దిస్ వరల్డ్, దట్ మీన్స్ దిస్ ఏజ్ ఆర్ దిస్ ఎయాన్ ఆర్ దిస్ సిస్టమ్స్. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ చుట్టూ ఉన్న ప్రజల గురించి అనట్లేదు. ఈజ్ టాకింగ్ అబౌట్ దట్ సిస్టమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్కి మీరు మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకోకండి. ఏమంటే ఫ్యాషన్డ్ ఆఫ్టర్ అండ్ అడాప్టెడ్ టు ఇట్స్ ఎక్స్టర్నల్ సూపర్ఫిషియల్ కస్టమ్స్, బట్ బీ ట్రాన్స్ఫార్మ్. చదువుతున్నారా మీరు కూడా? చేంజ్డ్ బై ద ఎంటైర్ రెన్యువల్ ఆఫ్ యువర్ మైండ్ బై ఇట్స్ న్యూ ఐడియల్స్ and its new attitude, so that you may prove for yourself, not for others. I started to tell you, you need to prove yourself. You must love yourself. You must have to fall in love with yourself. Marriages lo kuda samasyalu ade. Andike some people get married to a person that doesn't love themselves. That's why they don't know how to love the wife or husband. సమ్టైమ్స్ కొంతమంది మాడతారు, ఎందుకయ్యా నీ భార్య అంటే అంత కోపం అంటే, నాకు నేనే కోపం అంటున్నాడు ఆయన. అదే ప్రాబ్లం నాకు అర్థమైంది.
నాకు నేనే నచ్చను. మరి దట్స్ ద రీజన్ యూ డోంట్ లైక్. సో సమ్టైమ్స్ ఏ బిగ్ అండ్ గుడ్ అండ్ సింపుల్ క్వశ్చన్ ఏంటో తెలుసా? కొంతమందికి తెలుసు, వాట్ యూ వాంట్? నీకేం కావాలి? ఎవరినైనా అడగాలంట ఫస్ట్, నీకేం? బాగా అరుస్తుంటారు, గందరగోళం అవుతుంది, ఏం కావాలి నీకు? మంచిగా ఉన్నా కూడా అడగాలి, నీకేం కావాలి? నేను అడగలేదు, ఇది యేసు వారు అడిగారు. గుడ్డివాడు వచ్చి అరిసి 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 ముందున్నాడు. ఆయన ఓకే చూపించేస్తా అనలేదు, నీకేం కావాలని. ఆయన అరుస్తూ ఉన్నాడు అప్పటి నుంచి. కొంతమంది అరిసేటోళ్ళకి అన్నీ తెలుసని కాదు, మనం అడగాల్సి, నీకేం కావాలి? ఆడు ఏం కావాలని అడుగుతారేంటి? ఆడికి తెలుసు, కనపడుతుంది కదా, నాకు అనవసరం, నీకేం కావాలి? నీకు అర్థమవట్లే, నువ్వు చెప్పు నీకేం కావాలి. డోంట్ లెట్ యూ హ్యావ్ సమ్ కొంత ఏదో అల్లుకొని చేయొద్దు. ఆస్క్ దెమ్ వాట్ యూ వాంట్. ఇఫ్ దట్ పర్సన్ హ్యాస్ నో ప్రాపర్ ఆన్సర్, లీవ్ దెమ్ అండ్ మూవ్ ఆన్. ఓకే, దట్ మీన్స్ వాట్ యూ వాంట్. అప్పుడు వాడికి సెన్స్కి వచ్చింది. అన్నాడు ఏంటో తెలుసా? నాకు చూపు కావాలి. కొంచెం కొంతమంది అంటారు, నా భార్య ఇట్లా చేసింది, నా భార్య అట్లా చేసింది, నా భర్త ఎట్లా చేశాను. నేను ఒక్కటే క్వశ్చన్, నీకేం కావాలి? ఒకసారి ఒక సహోదరి ఇట్లనే వచ్చింది, ఆయనకు అది ఉంది ఇది ఉంది, ఇంకా నాకు తెలిసింది రాంగ్ కనెక్షన్ కూడా ఉందంట. నేను నీకేం కావాలి? అలా కాదు పాస్టర్ గారు, మీరు అవన్నీ కాదు, నీకేం కావాలి? దెన్ ద లేడీ సైడ్, నాకు నా భర్త కావాలి. ఇట్ ఈస్ డన్. సో నేనేమన్నాను, హీ విల్ కమ్ టు యూ, రిసీవ్ హిమ్, సే థ్యాంక్ యూ. ఏమన్నా, ఆయన వస్తాడు, రిసీవ్ చేసుకో, ఏం చెప్పు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ అని. నో, డోంట్ కంప్లైన్, డోంట్ సే ఎనీథింగ్, సే థ్యాంక్ యూ. చేసినవన్నీ చేసి తిరిగి వస్తే థ్యాంక్ యూ చెప్పాలా? నువ్వే ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, నీకేం కావాలి? సో వాట్ డూ యూ వాంట్? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ సరిగ్గా ఇవ్వట్లేదు, అందుకే గొడవలు అవుతున్నాయి ఇంట్లో. అందరూ అడగచ్చు, భార్యని భర్త అడగచ్చు, భర్తని భార్య, పిల్లల్ని కూడా తల్లిదండ్రులు పిల్లలు, నీకేం కావాలి? ఆ క్వశ్చన్కి ప్రిసైజ్ ఆన్సర్స్ కావాలి మనకి. ఆమేన్. నౌ లుక్ ఎట్ దిస్. See, engineering with Oxford, is it? Okay. See. Where is that? Is that the activity of applying scientific knowledge to the design, building, control of mechanics, roads, bridges, electronic. Now the bridge, now examples ichadu, but the part I am picking up is building and control of mechanics. Engineering ante ardham entante, you will build things. It's an idea you have in certain region. You say civil engineer, he has an idea how to build structures. Kada? Lot of engineering ante edo pedda engineering ante kontamandi anukuntaru engineering college bodu anukuntaru. No. How to make things work. You are the engineer of your life. నీ మాటలతో నువ్వు చేస్తావు నీ జీవితాన్ని. యాకోబు పత్రిక 3:5-6 చూద్దాం. నువ్వు డాక్టర్ చదువుకున్నా, కామర్స్ చదువుకున్నావు, అందరం ఇంజనీర్సే. అవునా కదా? సే ఐఎమ్ ఎన్ ఇంజనీర్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ ఎన్ ఇంజనీర్ ఆఫ్ మై లైఫ్. డోంట్ బ్లేమ్ అదర్స్. వాట్ ఎవర్ యు ఆర్, నువ్వేమై ఉన్నావు ఈరోజు, అది నీ వల్లే. అందరి మీద బ్లేమ్ చేయొద్దు. 38 సంవత్సరాలుగా ఆడు పడున్నాడు. ఏం చేయమన్నాడు? ఏంట్రా నీ ప్రాబ్లం అంటే, వీళ్ళందరూ సార్ అన్నాడు. ఫస్ట్ నువ్వు ఆ బెడ్ తీసుకుని వెళ్ళిపోనాడు. ఆ బెడ్డే మైండ్ సెట్. ఆడ బెడ్ కూడా వదిలేకను అన్నాడు, ఎందుకంటే వేరేవాడు వచ్చి పండుకుంటాడు ఆ బెడ్ మీద. నీ మైండ్ సెట్ ఇంకోటి కంటిస్తావు నువ్వు. నీ బెడ్ నువ్వు ఉండదు, నీ బెడ్ ఉండదు, ఇక్కడ గెట్ అవుట్ అన్నట్టు. హలో, కొంతమంది ప్రాబ్లం అదే. ఫస్ట్ టేక్ దట్ బెడ్ అవుట్. అది ఆ మైండ్ సెట్ తీసేయాలి.
చదవండి. ఇప్పుడు అలాగున్న నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. మీరు ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా చేశారా? అద్దం ముందు నించొని పుట్ యువర్ టంగ్ అవుట్. ఇప్పుడు చేస్తే కొంచెం వింతగా ఉంటుంది అందరూ చూస్తే, కానీ గో ఇన్ యువర్ ప్రైవేట్ రూమ్ అండ్ క్లోజ్ ఇట్ అండ్ సే పుట్ యువర్ టంగ్ అవుట్. అబ్జర్వ్ ఇట్. అది ఊరికే ఉంటుందా? అది ఎంత కంట్రోల్ చేద్దాం ఆపుతా అంటే అంత ఊగుతూ ఉంటుంది కదా. ఇట్ కీప్స్ ఆన్ షేకింగ్, హ్యావింగ్, బికాజ్ ఇట్ వాంట్స్ టు టాక్. అందుకని దేవుడు కూడా ప్రార్థన అంటే మౌనంగా ఉండడం అనలేదు. హి సెడ్ ఇట్స్ వర్డ్స్, మాటలు. నువ్వు ఇక్కడ ఉన్నది మౌనంగా ఉండడానికి కాదు. యు ఆర్ హియర్ టు టాక్. చెప్పండి, ఐఎమ్ హియర్ టు టాక్. ఆమేన్, హల్లెలూయా. అండ్ యూ నీడ్ టు టాక్స్. మీరు మాట్లాడాల్సినవి మాట్లాడాలి. అందుకే చూడండి, మీ నాలుక బహుగా అదిరిపడుతుంది. దాని తర్వాత ఏమన్నాడు? ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవి తగలబెట్టు. నెక్స్ట్ వచనం, నాలుక అగ్నియే. సే టంగ్ ఇస్ ఫైర్. సో నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమే. డోంట్ సే ఇట్ ఈస్ సిన్ అని అనట్లేదు. ఈజ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ సిన్. ఇట్స్ లైక్ ఇట్, ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ రైట్, ఇట్ కెన్ డిఫైల్ యూ. పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దట్ మీన్స్ ఫైర్ ఓన్లీ కెన్ స్టాప్డ్ బై ఫైర్. నెక్స్ట్, మృగ పక్ష సర్ప జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయన కానీ. నెక్స్ట్, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషయంతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. నౌ హీఈస్ నాట్ టెల్లింగ్ నువ్వు ఎంత చేసినా మారవని కాదు. హీఈస్ సేయింగ్ దట్ దెర్ ఇస్ అన్ ఎక్సర్సైజ్ టు బి డన్ టు యువర్ టంగ్. నెక్స్ట్ వచనం, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీంతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను. దట్స్ ద డేంజర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రం నాయన. నువ్వు మాత్రమే గొప్ప దేవుడు నాయన, నువ్వు మాత్రమే మంచివాడు నాయన. ఈ దీంట్లో కూడా కలుషితం ఉంది. మళ్ళీ పక్కన వాళ్ళు చెప్తున్నావు నువ్వు చెడ్డాడు, దేవుడే మంచోడు. యు ఆర్ టార్గెటింగ్ ఎవ్రీ టైమ్ సంథింగ్ ఆర్ అదర్. అంటే అర్థమేంటి? డోంట్ ట్రై టు త్రో యారోస్ టు అదర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసినప్పుడు వేరే వాళ్ళకి టార్గెట్ చేయకండి. ఎవరైనా ప్రేయర్ చేయమని మైకిస్తే అందరూ ఇళ్ళల్లో ప్రేయర్ చేయరు, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలనిపిస్తారు. ఇక్కడ ప్రేయర్ చేసే వాళ్ళు అంటలేదు. అందుకే ప్రేయర్ పాయింట్స్ మేమే ఇస్తున్నాం, ఇంకేం చేయద్దని. కొంతమంది ప్రార్థన చేసి వాళ్ళే ప్రసంగాలు చెప్తుంటారు. నేను చాలాసార్లు ఒక్కో చోటు పోతే వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలి కదా. అంటే అందరికి న్యాయం చేయాలి కాబట్టి ఒక్కొక్కరికి ఒక పాత్ర ఇవ్వాలి. నా అంటారు అయ్యగారు న్యాయం చేయాలని ఒకరిని పిలుస్తారు, ఒక ఆయన పిలిచి ప్రేయర్ చేయండి అంటారు. ఆయన ఏం చేస్తారు? ఆయనకి మెసేజ్ చెప్పాలని ఉంటుంది. ఇక వాళ్ళన్నీ చెప్తారు, తర్వాత ప్రేయర్ చేస్తారు. కొన్నిసార్లు నేను చెప్పిన దానికి ఇంకా ఉల్టా తీసి అన్నీ చెప్తుంటారు వాళ్ళు. సరే, ఇంటెన్షన్ ఏంటి? సో వెన్ యూ ప్రే ఇలాంటి అకేషన్స్లో ప్రేయర్ చేస్తే యూ షుడ్ ప్రే వెరీ లిటిల్. ఇఫ్ యూ ప్రే ఇన్ టంగ్స్, మన అనే భాషలో మాట్లాడే ప్రార్థన ఎక్కువ చేయొచ్చు, బట్ అవసరమైన 4 పదాలు మాట్లాడాలి. Now take the message of Paul in a good way. You say, have right words to utter. So ante ardhamenti telsa, have a word of wisdom, word of knowledge, word of prophecy in your mouth when you pray in public. When you pray like this in a congregation, మీరు ఏమంటారు తెలుసా? You have to use your prophecy. Don't pray, ప్రభా సాయించనైనా నీ దాసుని అభిషేకించునైనా ఇంకా అభిషేకించు ప్రభా. ఇవన్నీ అజ్ఞాన ప్రేయర్లు ఇవి. So what you do is that, if you have a word, then only pray. Or else thank the Lord, finish the thing. దేవునికి థ్యాంక్స్ చెప్పి ఏం చేయాలి? ఫినిష్ చేసేయాలి. Unless you become more foolish before God.
అవునా కదా? సో దట్ బికాజ్ నీ మాటల వల్ల నీ దేహం మీదకి శిక్ష తెచ్చుకోద్దను. ప్రసంగిలో ఈ మాట రాసుంటుంది కదా, ఏంటంటే నీ దేహానికి శిక్ష కలిగేంత పని నీ నోటికి ఇవ్వద్దు. ఎందుకు అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు రిమెంబర్ యువర్ వర్డ్స్, యు ఆర్ స్పీకింగ్ బిఫోర్ గాడ్. హల్లెలూయా. సో ఇంకా ఇక్కడ ఉంది, నెక్స్ట్ వచనం చూద్దాం. అంటే దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే డోంట్ కర్స్ ఎనీబడి. ఎవరిని శపించకండి, తిట్టకండి. ఎవరి గురించి ఈవెన్ సీక్రెట్గా కూడా తప్పుగా మాట్లాడకండి. ఎనీథింగ్ యూ వాంట్ టు కరెక్ట్ దెమ్ ఆర్ ఎనీథింగ్, గో అండ్ టెల్ దెమ్ డైరెక్ట్లీ. అవసరమైతే ఫస్ట్ లెవెల్లో పర్సనల్గా కలిసి చెప్పండి, మంచిది. ఇంకా ఫినిష్. ఆమేన్. నెక్స్ట్, ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళును, నా సహోదరుల ఇలాగ ఉండకూడదు. నౌ ఈస్ టాకింగ్ ద సొల్యూషన్. నెక్స్ట్ వచనం చూడండి. నీటి బుగ్గలో ఒక్క జలం నుండియే తీయని నీరు చేదు నీరు ఊరునా? అలా ఉండదు కదా. నెక్స్ట్, నా సహోదరులరా, అంజూరపు చెట్టున ఒలివల పండ్లు ద్రాక్ష తీగను అంజూరపు పండ్లు కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్ళను ఊరవు. మీలో మీలో జ్ఞాన వివేకం గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనుపరచవలెను. వర్కౌట్ ఆన్ యూ, ఇంజనీర్ ఆన్ యూ, ఇన్ యూ. ఇంకో వచనం చూపిస్తాను, సామెతలు 12:11. ఇది చాలా వండర్ఫుల్ వర్స్. ఇది చెప్పి నేను మీకు దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఐ విల్ క్లోజ్ టుడే. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లుక్ ఎట్ దిస్. తన భూమిని, వావ్, తన భూమిని సేద్యపరచుకొని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును. చెప్పండి, తన భూమి. వాట్ ఈజ్ నీ భూమి ఏంటి? డూ యు నో వాట్ ఈజ్ యువర్ ఓన్ గ్రౌండ్? అక్కడ ఆత్మీయ అర్థం ఏమన్నా అర్థమైందా? యువర్ ఓన్ గ్రౌండ్ మీన్స్ యువర్ ఓన్ మైండ్. So that means he says, cultivate or tilleth his land shall be satisfied. Work with your thoughts. Work with your mind. Have that cultivation inside. మీకు ప్రభువారు చెప్పారు కదా ఉపమానం విత్తేవాడు గురించి. విత్తేవాడు విత్తడానికి వెళ్ళాడు కదా. కొన్ని విత్తనాలు ఏమే, అరే సండే స్కూల్ వాళ్ళ నుంచి వింటాం ఇది. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన. ఏంటి అసలు? ఎప్పుడే ఆలోచించారా? ఓకే, నెక్స్ట్, కొన్ని రాతి నేల మీద పడ్డాయి. ముళ్ళకి అప్పుడే వెళ్ళిపోయారు కొంతమంది. రాతి నేల మీద పడ్డాయి. రాతి నేల అంటే అర్థం ఏంటంటే రాళ్ళు ఉన్నాయని కాదు, రాయి కింద ఉంది, పైన నేల ఉంది. చూడటానికి నేలే కానీ కింద రాయి ఉంది. ఓకే, నెక్స్ట్, ముళ్ళ మధ్యలో పడ్డాయి. చివరికి మంచి నేలలు పడ్డాయి. అసలు మంచి నేల ఏంటి? ఏ నేల మంచిది, ఏ నేల చెడ్డది? ఎప్పుడే ఆలోచించారా? ఇప్పుడు ఉన్నాం, ఈ నేల మంచిది కదా, ఇక్కడ విత్తనం వేస్తే ఫలించదు కదా, మంచిది కాదన్నామా? నా దిస్ గ్రౌండ్ వేర్ ఐఎమ్ స్టాండింగ్ ఈజ్ ఎ బ్యాడ్ గ్రౌండ్ ఇన్ ద సెన్స్ నాట్, మీరు అనేది మీకు అర్థమవుతుంది లేదు. మీరు ఇప్పుడే మేలుకుంటే నేనేం చేయలేను. దట్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ విత్తనం పెడితే అది ఫలించదు. అంటే ఆ విత్తనానికి మంచిది కాదు. ఇట్స్ నాట్ అబౌట్ గ్రౌండ్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద సీడ్. అంటే యు ఆర్ గుడ్ ఫర్ సంథింగ్ ఎల్స్, నాట్ గుడ్ ఫర్ వర్డ్. దట్స్ ద ప్రాబ్లం. యు ఆర్ గుడ్ టు క్యాచ్ నాన్సెన్స్ ఆఫ్ ద వరల్డ్. దట్ విల్ స్ప్రౌట్ ఈజీలీ. ఒకళ్ళు క్రికెట్ బాగా స్ప్రౌట్ అవుతుంది లోపల. ఇప్పుడు మనం ఆడుతున్నాం, సడన్గా నేను అన్నాను అనుకోండి జఫన్యా, నాకు జఫన్యా ఉందా బైబిల్లో? ఓబద్య అంటే ఓ, అదే అన్నాను అనుకో విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీ అంటే నెక్స్ట్ ఫస్ట్ హైయెస్ట్ స్కోర్ ఎంత, సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఎంత, అతను రికార్డులతో సహా మొత్తం అన్నీ చెప్పేసి.
అంటే వాళ్ళ గ్రౌండ్ దానికే ఉంది. నౌ హీస్ టాకింగ్ అబౌట్ నౌ దేర్ ఈస్ ఎ డైమెన్షన్ ఐఎమ్ గెటింగ్ యూ. ఇక్కడ వీఆర్ స్టిల్ దేర్, మనం కూర్చున్నాం. ఎందుకో తెలిసి తప్పక అని మిమ్మల్ని అంటలేను నేను, అలాంటి వాళ్ళు అంటున్నాను. అండ్ యు ఆర్ స్టిల్ బిహేవింగ్ యాజ్ యు వర్ లిజనింగ్, బట్ యూ కెనాట్ క్యాచ్ ద వర్డ్. దానికి 3 రీజన్స్ చెప్పాడు. ఒకటి, త్రోవ పక్కన. త్రోవ అనండి. త్రోవ ఎందుకు వస్తుంది? నడిచి నడిచి. మీ అందరికీ తెలుసు, మనం అందరూ నడవడం మొదలెడితే అక్కడ ఏం మొలవదు కదా. మీ జీవితంలో చాలామంది నడుస్తుంది, అందుకే ఏం మొలవట్లేదు. నెక్స్ట్ అక్కడ ఏముంది చూడండి, ఇది మీకు యూ షుడ్ బ్లో యువర్ మైండ్, నాట్ దిస్. సామెతలు 12:11 సంథింగ్ వండర్ఫుల్ ఇస్ దర్. మీకు ఈరోజు నుంచి ఇది పని చేస్తే నెక్స్ట్ 3 monthsలో మీరు మిలియనర్స్ అయిపోతారు. నేను అంత టైం కూడా ఎందుకు ఇచ్చానంటే ఒక ప్రాసెస్ అవుతుంది కాబట్టి. ఇది మీరు గట్టిగా పట్టుకుంటే టూ థింగ్స్ ఉన్నాయి వచ్చిన అనండి. రిమెంబర్, ప్రాప్స్ ఆర్ సానెట్స్. సానెట్స్ అని ఏమన్నా 2 lines పద్యాలు అన్నమాట. అంటే ఒక లైన్లో కావాల్సిన దానికి 2వ లైన్లో రిజల్ట్ ఉంటుంది. ఆర్ ఒక లైన్లో మంచిది ఉంటే ఒక లైన్ దానికి దానికి ఆపోజిట్ ఉంటుంది. సో దే ఫిల్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ 2 lines. ఒకటే వచనాలు 2 lines అవ్వచ్చు, లేదా 2 వచనాలు కలిపి అవ్వచ్చు. ఇట్ ఫినిష్ ద స్టోరీ అనమాట. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ప్లెంటీ, ప్రాస్పెరిటీ. ఆహారం అంటే అక్కడ తిండి కాదు. ఈస్ టెలింగ్ అబౌట్ if you want to be satisfied with bread. Bread is what? Bread is something. No, what bread? Jesus Christ said, I am the bread of life. That means bread represents their prosperity. Amen. అంటే నీకు ప్రాస్పెరిటీ కావాలంటే వర్క్ ఆన్ యువర్ ఓన్ మైండ్. ఈరోజు నేను ఎవరు పట్టించుకోవట్లే, నో ప్రాబ్లం, వర్క్ ఆన్ యూ. టిల్ యువర్ ఓన్ గ్రౌండ్. నీ గ్రౌండ్ నువ్వు టిల్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ థింగ్, నీ గ్రౌండ్ నువ్వు టిల్ చేయాలంటే నువ్వు కంచె వేస్తావు. దట్ మీన్స్ యూ స్టాప్ ఆల్ నాన్ సెన్స్ పీపుల్ వాకింగ్ ఆన్ యువర్ గ్రౌండ్. అందుకే సెకండ్ పార్ట్లో ఏముంది తెలుసా? సమృద్ధి కలుగు, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. బట్ హీ దట్ followeth vain persons. But he who follows worthless pursuits is lacking in sense and is without understanding. No, vain ane chota you can also put nothing, like no cost persons. vain అంటే అర్థం ఏంటి తెలుసా? నథింగ్. నేను నీకు ఊరికే చెప్తున్నా అంటారు కదా, అలాంటి వాళ్ళు ఫస్ట్ వినద్దు. నాదేం లేదు, నీకు ఊరికే చెప్తున్నాయి కదా, నా ఐడియా నీకు ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నావు? If there is a real idea, they will charge you. Free ideas తీసుకోకండి. Stop taking free ideas. అప్పుడు మీరు యూట్యూబ్ మానేస్తారు, ఇన్స్టాగ్రామ్ మానేస్తారు. మీరు వాడుకోండి దాన్ని, మీరు దానివల్ల వాడబడకండి. అవన్నీ ఫ్రీ ఐడియాస్, వేస్ట్ ఐడియాస్. Because nobody puts their ideas on like that. If there is a worthy idea, they will put on sale. Or they will put a price on that. ఫ్రీలో వచ్చే ఐడియాస్ అన్నీ కూడా కొంచెం పనిచేస్తేమో, తర్వాత వేస్ట్ అది. అందుకే ప్రసంగులు అంతా అంటారు వెయిన్ విచ్ ఈజ్ అవైలబుల్ కాదు. గెట్ థింగ్స్. అందుకే చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ దట్, యూ కెన్ గెట్ టు ద బుక్ కాల్డ్ బైబిల్ ఆర్ ఎనీ బుక్ ఆఫ్ ఎనీబడి హూ రిటర్న్ అండ్ ఒక ప్రైజ్ పెట్టి అమ్మితే అది కొనుక్కోండి. అది చదివితే బాగుపడతాం. ఫ్రీ థింగ్స్ ఫస్ట్ మానేయండి. నేను మీకు చెప్తున్నాను, విల్ బికమ్ రిచ్. డోంట్ యాక్సెప్ట్ ఫ్రీ థింగ్స్. స్టార్ట్ పేయింగ్ ఫర్ యువర్ థింగ్స్. 2 ఫాయిదా. ఒకటి, వాళ్ళు ప్రైస్ చెప్తే పే చేయొచ్చు, లేదా ఏదైనా ఇస్తే నువ్వు వాళ్ళకి ప్రే చేసినావు అనుకో, యూ విల్ హ్యావ్ ఎ హార్వెస్ట్. దట్ ఈస్ ఆల్సో లైక్ యూ డింట్ టేక్ ఇట్ ఫ్రీ. అప్పుడు వాళ్ళు నీ మీద వాళ్ళు చెప్పలేరు, నా వల్లే బాగుపడ్డావు, యూ హ్యావ్ పెయిడ్ ఇట్. అందుకే అబ్రహాం ఒక మాట అన్నారు, ఏంటో తెలుసా?
వెన్ he said, "You are like a lord to us." మా మధ్యలో నువ్వు ప్రభువుగా ఉన్నావు, రాజుగా ఉన్నావు, తీసుకో ఆ ఊరికే అన్నాడు. I'll pay you. అవసరమే లేదు మాకు, నువ్వు ఎంత గొప్పవాడివి. బట్ he said, I'll pay. నీ దగ్గర నుంచి మక్పేలలో అది కొనుక్కున్నాడు. అండ్ he said, I purchased you. అందరిని పిలిచాడు సాక్ష్యంగా. లుక్, నేను ఈరోజు కొన్నాను, ఎంత ఉందో అంత వెల ఇచ్చి కొన్నాను నేను. He made sure there are testimonies. సాక్షులు ఉన్నారా లేదో చూసుకున్నాడు. హలో, ఈ యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకోండి, యూ విల్ బికమ్ రిచ్. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది, నేను వాక్యం. ఈవెన్ యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ ఫ్రీ. ఒక రాంగ్ ఐడియా ఉంది, పనికి మాలిన ఐడియా కొంతమందికి తెలుసా, రక్షణ ఉచితం ఉచితం. దాట్స్ ఎ రాంగ్ క్రిస్టియానిటీ. ఇట్ కాస్టెడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, విచ్ ఈస్ నో మ్యాచ్ టు ఎనీథింగ్ ఇన్ ద యూనివర్స్. మన వల్ల కానే కాదు అది. అందుకే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉన్నాయి, వాళ్ళ క్రిస్టియానిటీ వేస్ట్గా ఉంది, వాళ్ళ మైండ్స్ బాగాలేవు, వాళ్ళకి విలువ ఉందని వాళ్ళకి తెలియదు, అందుకే వేరే వాళ్ళకి విలువ ఇవ్వరు. నోటికి వచ్చింది మాట్లాడతారు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. వై? బికాస్ దే డోంట్ నో దే ఆర్ పర్చేస్డ్ బై హై ప్రైస్. అందుకే చూడండి, వై దే కర్స్ అదర్స్? బికాస్ దే డోంట్ నో దేర్ వాల్యూ. దట్స్ వై దే డోంట్ నో హౌ టు వాల్యూ అదర్స్. ఇంకోటి దొరికింది కదా అని ఇంకా లైక్ లోకువ. కొంతమంది అంటారు, దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ ఉమెన్ దాన్ వైఫ్. బికాస్ నా వైఫే కదా నా పక్కనే ఉంటుంది. See, have value. Hallelujah. Praise the Lord. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు ఈరోజు? Amen. Ask the person what they want. ఇది మంచి క్వశ్చన్. ఇది నీకేం కావాలి? ఐఎమ్ హెల్పింగ్ యూ. అవునా కదా? డోంట్ పుట్ అప్ యువర్, నిన్ను నువ్వే సేల్గా పెట్టుకోవద్దు, ఆఫర్లు ఇచ్చేది దానికి. ఆస్క్ ఎ క్వశ్చన్, వాట్ యూ వాంట్. అడగండి వాళ్ళు నేను అఫోర్డ్ చేయగలరో లేదు. పుట్ అప్ యువర్ ప్రైస్ సో హై. కల్టివేట్ యువర్ లైఫ్ సో మచ్ దట్ యువర్ ప్రైస్ ఈజ్ సో హై నౌ. హౌ మచ్ యూ వాల్యూ ఈజ్ హౌ మచ్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. Nobody can buy me. I can still be moved by love, but nobody can buy me. Amen. నేను అందుకే యేసు ప్రభువారు దేనికి కదిలాడంట, కానీ nobody could buy him. Nobody could scare him. Of course, ఆయన ఎవరు భయపడతారు? బట్ బైబిల్లో ఒక చోట ఉంటుంది, ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆయన భయపడ్డా? నో, హీ జస్ట్ వాంటెడ్ టు. ఆయన వాళ్ళని కాపాడాడు అక్కడ ఉండకుండా. మీకు అర్థమైతే ఎంత బాగుంటుందని చెప్పింది. హల్లెలూయా. సమ్టైమ్స్ మీరు కొంచెం మాట్లాడకపోవడం కారణము మీరు చేతగని వాళ్ళు కాదు. యూ డోంట్ నీడ్ టు వేస్ట్ యువర్ టైమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. కల్టివేట్ ఆన్ యువర్ సెల్ఫ్. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. సే, ఐ విల్ వర్క్ ఆన్ మై సెల్ఫ్ నౌ అండ్ ఐ స్టాప్ టేకింగ్ నథింగ్ ఐడియాస్. ఉచిత సలహాలు. వాళ్ళు ఎక్కడో కూర్చుంటే సడన్గా గుర్తొచ్చి, నాకు గుర్తొచ్చింది నీకు చెప్పాలనుకున్నాను అంటే, కట్ ద ఫోన్ ఫస్ట్. బాగుపడతాను మీరు. నాకెందుకో నీకు చెప్పాలనిపించింది. నీకు పని చేసిందా ఫస్ట్? నీకు చెప్పాలనిపించింది. ఉచిత సలహాలు తీసుకోకుండా అసలు. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? That's you have to develop from today. Praise the Lord. అందుకే చూడండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, అందుకే చూడండి, ఈవెన్ వెన్ యూ రిసీవ్ మినిస్ట్రేషన్ వర్డ్, డోంట్ టేక్ ఇట్ అండ్ గో. యూ హ్యావ్ టు సీడ్ ఇన్ టు దాట్. నాకు అవసరమైన అడగట్లేదు. నాకు ఒకసారి గుర్తుంది, ఒక మిషనరీ ఒక ఆయన వచ్చాడు. ఆయన అన్నీ అమ్మేసి వచ్చాడు. ఆయనకు ఆశ ఉండింది ఇండియాలో. వారు అందరూ ఆయన చుట్టూ చేరారు. ఎందుకో తెలుసా? ఏమిస్తాడు మాకు, ఏమిస్తాడు. అండ్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ వాజ్ లీవింగ్. He actually brought some big things into my life.
ఆ టైంలో. హీ యాక్చువల్లీ వర్క్డ్. ఆయన దేవుడు ఆయన అలా వాడుకున్నట్టు అన్లాక్ థింగ్స్ ఫర్ మీ. ఐ వాజ్ సో ఎంత థ్రిల్ అయ్యాను నేను. నాకు వెంటనే ఐడియా వచ్చింది తెలుసా, వాట్ షుడ్ ఐ డూ ఫర్ హిమ్. నేను ఆయన ఖాళీ చేసే ముందు ఆ హోటల్కి వెళ్ళి ఆయన రూమ్ బిల్ నేను కట్టేస్తాను. నేను రిక్వెస్ట్ చేసి కట్టేశాను. ఆయన తిరిగి వచ్చాను, యా వాట్స్ మై బిల్ అన్నాడు. అంటే ఆయన నో బిల్, ఇట్ ఈస్ డన్. హూ డిడ్ అంటే నన్ను చూపించారు. ఓ కమ్ విత్ మీ, ఐ విల్ టేక్ యూ అన్నాడు. ఆయన తీసుకెళ్ళకపోయినా నా మెసేజ్ ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. సీ దట్ వాల్యూ యూ మస్ట్ అండర్స్టాండ్. అర్థమైందా? ఎంతమందికి అర్థమైందన్నమాట? 2 things I told you, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. అండ్ రెండోది, డోంట్ టేక్ నథింగ్ ఫ్రీ, నథింగ్. నో పడేసి వచ్చేయండి. అక్కడ కొంచెం మొదట్లో కష్టం అవుతుంది, పడేసి వచ్చేయండి, తర్వాత మీరు ఫ్రీ అయిపోతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఉన్నారు ఇప్పుడు? పీపుల్ కెన్ గిఫ్ట్ యూ దో, బట్ డోంట్ స్టే దేర్. వాళ్ళు ఇచ్చేదాకా అక్కడే ఉండి వాళ్ళని ఎట్లయినా ఇబ్బంది పెట్టి అయినా తీసుకోండి. కొంతమంది పాస్టర్స్ కూడా అంటారు, ఎందుకో దేవుడు ఉదయాన్నే మిమ్మల్ని జ్ఞాపకం చేశాడు నాకు. ఎందుకంట డబ్బులు అయిపోయినా వాళ్ళ దగ్గర. ఉదయాన్నే నీ గురించి దేవుడు తలంపించాడు మాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడీ టు మీట్ మీ, ఐఎమ్ సో హ్యాపీ విత్ మై సెల్ఫ్. ఐఎమ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. లవ్ యువర్ సెల్ఫ్. సెల్ఫిష్నెస్ అన్నట్లు నేను మళ్ళీ కొంతమంది వంకరగా వెళ్ళిపోతారు. బికాస్ యు ఆర్ లవింగ్ ద వన్ ఇన్సైడ్ యూ. అప్పుడు నువ్వు నీ ఇతరులకు కూడా అదే విలువ ఇస్తావు, అలాగే ప్రేమిస్తావు. యూ కెన్ ఫైండ్ బ్యూటీ ఇన్ ఎవ్రీబడి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? దట్స్ వై వెన్ ఒక్కసారి మీరు దీంట్లో మాస్టర్ అయితే, నీతో ఎవ్వరు కలిసిన వాళ్ళు నువ్వు ఓపెన్ చేస్తావు. యూ విల్ అన్లాక్ దెమ్ అండ్ దేర్ లైఫ్స్ విల్ బి అమేజింగ్. అండ్ నీవే కాదు ధనవంతుడు అవడం, నీ దారిలో అందరినీ ధనవంతులుగా మార్చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ఎ ట్రూ రిచ్ పీపుల్స్ యాటిట్యూడ్. దే మేక్ కేఎఫ్సి తెలుసు కదా మీకు? కేఎఫ్సి మ్యాన్ శాండర్స్, ఆయన రిటైర్మెంట్ డబ్బులు వస్తే ఆయన, మీరు ఎంతమంది ఇంట్లో చికెన్ ఫ్రైలు చేస్తుంటారు? మీ చికెన్ ఫ్రైకి ఎన్ని డబ్బులు వస్తాయి? ఆయన ఫ్రై చేస్తే ఇప్పుడు ప్రపంచం అంతా తింటుంది. అండ్ ఆయన లేడు ఇప్పుడు. హౌ మెనీ బికేమ్ రిచ్ బై హిమ్? ఎవ్రీ కేఎఫ్సి హూ హ్యాస్ టేకెన్ యాజ్ ఎ ఫ్రాంచైజ్ బికేమ్ రిచ్. దట్స్ ద వన్, వెన్ సంబడి వర్క్స్ ఆన్ దెమ్. ఆ టైంలో నువ్వు ఎవరు నేను పట్టించుకోవాలి. బట్ వన్ యూ వర్క్ ఆన్ యూ, కల్టివేట్ ఇన్ యూ. గమ్మున రిటైర్ అయినాడు, గమ్మున కూర్చోక నీకెందుకు ఇవన్నీ అని ఎంతమంది ఉంటారు. హీ యాక్చువల్లీ డిడ్ అటెంప్ట్ అండ్ ట్రై టు సెల్ హిస్ చికెన్. హీ ఫెయిల్డ్. హీ వాంటెడ్ టు సూసైడ్. మీకు ఎవరికైనా తెలుసా అది? హీ వాజ్ డిసప్పాయింటెడ్, బట్ హీ డిడ్ంట్ గివ్ అప్. He worked on himself and started his own. And what happened? Rest now ఇప్పుడు నీకు తెలుసు. Where the Kentucky and now where is now everywhere it is. KFC అంటే ఎవరికి తెలియదు, but everybody wants to eat that. Hallelujah. Praise the Lord. Understand. Work on yourself. Lazy అవ్వకండి దాని విషయంలో. నాకు దేవుడు చాలా ఇయర్స్ క్రితం నేర్పించాడు. ఒక టైం వచ్చింది నా జీవితంలో, ఒక ఫేజ్లో ఎవ్వరు నన్ను కలవలేదు, ఎవ్వరు నాతో మాట్లాడలేదు. కలిసినోడు అలా నన్ను తిట్టడానికి వచ్చేటోడు. నాకు బుద్ధి చెప్పాలి, తిట్టాలని వచ్చేటోడు. అంటే నేను చేసినా తప్ప చేయకపోయినా అనవసరం వాళ్ళకి, నాకు మాత్రం బోధించాలి. ఇప్పుడు దొరికింది ఈయనకు బోధించాలి నేను. కొంతమంది ఏమో, అందుకే నేను అందరిని కలవడం మానేసాను. అంటే ఇంకొద్దురా బాబు, ఎవరికి మా ఇల్లు అడ్రస్ చెప్పలే నేను. అప్పుడు మంచి ఒక అయ్యగారు కూడా వచ్చాడు, ఆయన కూడా చెప్పాలంటే ఆలోచించాను. పర్లేదు బాబు, చెప్పు బాబు, పర్లేదు అంటే లాస్ట్కి వచ్చి అన్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు. ఆయన మామూలుగా చాలా కష్టం ఆయన రావడం. వచ్చి అన్నాడు, నాకు దేవుడు చెప్పాడు నువ్వు చాలా గొప్పడు అవుతావు, అందుకే ఇప్పుడు కలవడానికి వచ్చాను.
నేను ఏడ్చి ఆ రోజు అన్నాను, నేను అయ్యా ఎవ్వరికి నా అడ్రస్ ఇవ్వలేదు నేను, ఎందుకంటే వచ్చిన వాళ్ళల్లో ఏదో ఒకటి చెప్పిపోయినారు నాకు. బట్ ఐ థ్యాంక్ గాడ్, నిజంగా నేను ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కుడ్ ఇన్వైట్ యూ. నో 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 నో. ఆ తర్వాత ఆ దైవజనుడు నిద్రించాడు ఆయన. బట్ హీ కేమ్ టు జస్ట్ టెల్ మీ, స్పీక్ దట్ గ్రేస్ టు మీ, దట్ యు ఆర్ గోయింగ్ టు బి వెరీ బిగ్. And whatever we had, we sowed into him. No free advices, huh? ఒకరోజు ఒక అతను వచ్చాడు మా దగ్గరికి, నా దగ్గర ఏమీ లేదు, ఐ సోడ్ మై ఓన్ బ్యాగ్. ఊరికే పంపించడం ఇష్టం లేదు. ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఈ బ్యాగ్ కొనుక్కోవాలని నేను కొన్ని రోజుల నుంచి ప్రేయర్ చేస్తున్నాను బ్యాగ్ కోసం. ఆయన జోక్ చేయలేదు. ఆయన ఎగ్జాక్ట్లీ ఇలాంటిదే నేను చూసి వచ్చాను, నాకు తెలిసి దీని కాస్ట్, ఈ కాస్ట్ బ్యాగ్ కొనుక్కోవాలని నేను ప్రేయర్ చేస్తున్నాను. ఎందుకంటే అవి సమకూడతలేవు నాకు డబ్బులు. మీరు ఒకవేళ కానుకి ఇచ్చినా నాకు నచ్చేది కాదు, ఈ బ్యాగే నాకు కావాలి. దీస్ ఆర్ ద థింగ్స్. సో లెట్ మీ క్విక్లీ ఫినిష్ దిస్. ఫస్ట్ కంచె వేయాలనండి. ఎందుకు? వేరే వాళ్ళు నీ జీవితంలో నడవడం మానేయాలి. అందరిది నడవదు అనండి. కొంతమందికి అందరిది నడుస్తుంది, ఏదైనా నడుస్తుంది. ఈటీవీ నడుస్తుంది, టీవీ నైన్ నడుస్తుంది, అన్నీ నడుస్తాయి వాళ్ళు. అందుకే వాళ్ళ భూమి ఏమైపోయింది? త్రో అయిపోయింది. వాళ్ళు కచరా అంతా నడుస్తారు వాళ్ళు కదా. కట్ దెమ్ ఆఫ్. కంచె వేసుకోండి. ఆమేన్. అందుకే కదా, నౌ యూ సెడ్ దిస్ ల్యాండ్ నో బడీ కెన్ ట్రెస్పాస్. దీంట్లో ఎవ్వరు సంచరించకూడదు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఏరియా. నా వర్కింగ్ ఏరియా ఇది, దీంట్లో ఎవరిది నడవదు. ఓన్లీ వర్డ్ వర్క్స్. ఆమేన్. బికాజ్ ఐఎమ్ ప్రిపేరింగ్ దిస్ ల్యాండ్ ఫర్ ద సీడ్ దట్ ఈస్ కాల్డ్ వర్డ్. ఆమేన్. సో సెట్ యువర్ సెల్ఫ్ అపార్ట్. కట్ ఆఫ్ దోస్ పీపుల్, దట్ వాయిసెస్. Sometimes, your favorite game, cut off that. దాంట్లో ఎంత క్విక్గా రియాక్ట్ అవుతావు, వాక్యంలో అంత క్విక్గా రావట్లే. కొంతమంది టెక్నాలజీ మాడితే జంప్ అవుతారు లోపల. టెక్నాలజీ, దట్ మోడల్, దిస్ మోడల్ అన్నీ చెప్తారు. when you talk what is Proverbs chapter 20, అస్సలా. and that is why I am talking about so much word గురించి అంటే, word itself can do engineering in you, because you are born of that word. ఆ వాక్యం వల్లే మీరు తయారవ్వాలి. అది మిమ్మల్ని కట్టేది. అందుకే మిమ్మల్ని నేను కృపావాక్యానికి అప్పచెప్తున్నా. అది మిమ్మల్ని క్షేమాభివృద్ధి కలుగజేస్తే, ఇట్ విల్ బిల్డ్ యూ అప్ అని. డోంట్ లర్న్ వర్డ్ టు ప్రీచ్, బిల్డ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్. ఆటోమేటిక్ నీ నోరు ఆగదు అప్పుడు. హల్లెలూయా. ఒకసారి ఒక అతను నాకు కానుకిచ్చాడు. ఇస్తే పక్కన అంటాడు, ఈయన ఎవ్వడికి ఇవ్వడండి అన్నాడు. నాకు ఇవ్వాలి, తప్పదు మరి. నేను అడగలే, నేను ఈయనకి ఎవ్వరికి ఇవ్వడం చూడలేదు. నేను అన్నాను, హీ కమ్స్ టు మీ, హీ హ్యాస్ టు గివ్ మీ. ఆయనకి తెలియకుండా ఆయన నుంచి బయటకు వచ్చేస్తే డబ్బులు. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. బీ ఎ కింగ్, బీ ఎ క్వీన్, సో దట్ పీపుల్ కమ్ టు యూ విత్ గిఫ్ట్స్. ఊరికే వచ్చాం మీ దగ్గరికి, ఊరికే క్లోజ్ ద డోర్ అండ్ సే బాయ్. ఊరికే అట్లా పోతే మీ ఇంటికి వచ్చాం. నా అయిపోయాగా ఊరికే వచ్చే. నథింగ్, కట్ దెమ్, నథింగ్. వాళ్ళందరూ కట్ చేయండి. నువ్వు బయటికి వెళ్తున్నావు ఏదో పని కోసం అని, మధ్యలో కలిసి ఊరికే ఆగు, మాట్లాడదాం. ఊరికే ఊరికే ఎట్లా చాయ్ తాగుతూ మాట్లాడదాం. ఊరికే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికంటే బెస్ట్ నువ్వు ఇంట్లో కూర్చొని నీతో నువ్వు మాట్లాడుకోవడం. ఆమేన్. ఊరికే అట్లా పోయేద్దా ఏడా ట్యాంక్ బండి దాకా. ఊరికే నో ఊరికే. అవి స్టాప్ చేయండి. మీరు మీ మీద మీరు పని చేయండి. 3 months చాలు. నేను చెప్తాను, ఐఎమ్ టెలింగ్ యూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అండర్ దిస్ అంక్షన్ అండ్ దిస్ వాయిస్, యూ విల్ బికమ్ మిలియనర్స్. యూ కాల్, థింగ్స్ విల్ కమ్ టు యూ. సెట్ యువర్ బౌండరీస్. రెండోది అనండి,
రాళ్ళు ఏరియాలి. రాళ్ళేంటి? దేవుని వాక్యానికి లోబడిన మైండ్ సెట్. బైబిల్ ఏముంది? ఆ పడిన తర్వాత అంటే మొలకొచ్చింది కానీ వేరు పోని ఛాన్స్ లేక ఎండిపోయింది. సో వెన్ యూ ప్లవ్ యువర్ ల్యాండ్, ఆ రాళ్ళు బయటకు వస్తాయి. విచ్ ఆర్ అండర్ దట్ సాయిల్, అవి బయటకు వస్తాయి. అందుకే బైబిల్లో ఉంది, నాగట్టి మీరు చేయబడి వెనుక చూచువాడు నాకు పాత్రుడుగా. స్టార్ట్. సో డోంట్ సే ఇట్ ఈస్ హార్డ్ ఫర్ మీ. అరే నాకు కష్టమవుతుంది, అరే నేను తీసుకోలేకపోతున్నాను, పాస్టర్ గారు అంటున్నారు అనారోగ్యమే రాదంటున్నారు, ఆరోగ్యం అంటున్నారు, నా వల్ల అవుతలేదు. సో డోంట్ సే నా వల్ల అవుతలేదు. ఇది వాక్యంలో ఉంది, సత్యమా కాదా? సత్యమే. దట్ మీన్స్ ఏది నన్ను ఆపుతుంది, రిమూవ్ దో స్టోన్స్ అవుట్. ప్రభు అన్నాడు, రిమూవ్ దట్ స్టోన్. రాయి తీసేయండి ఫస్ట్. లాజర్ లోపల ఉన్నాడు, ముందు రాయి తీయండి అన్నాడు. ఎంతమంది వేశారు నీ జీవితం మీద రాయి? అట్లా నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, అయిపోయింది. డాక్టర్ల దగ్గర పోయి వాళ్ళు ఇంకో 4 రాళ్ళు వేస్తారు నీకు. యు సే రిమూవ్ దట్ స్టోన్. అప్పుడు ప్రభు అని అంటే, లాజర్, వర్డ్ ఈస్ కాలింగ్ యూ. When you read your Bible, it's calling you. Remove that stone. నీకు అడ్డుగా ఉన్న స్టోన్స్ తీసే, ఆ టూమ్ స్టోన్స్ అన్ని, నీ పాత ఐడియాస్ ఆఫ్ అన్బిలీఫ్. మన మనుషులంటే రోగాలు రాకుండా ఉంటే మనకి తీసే ఆ రాయి. నువ్వు మనిషి ఎక్కడైనా, నువ్వు దైవంలని వాక్యం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు 20 సంవత్సరాల నుంచి ఎక్కించుకుని ఈ చెత్త, నేను 14 రోజులు వినేసి పోతుంది. ఆ రాయి బరువైంది, భారమైంది. టేక్ హెల్ప్. గెట్ దోస్ పీపుల్ హూ కెన్ హెల్ప్ యూ. డోంట్ గో అండ్ టాక్. ఇక్కడ మాట్లాడు, దేవుడు మనకి అనారోగ్యం రాదని బయటకు పోతే అట్టనే చెప్తాడు ఆయన. ఎందుకు రాదు మనకి? మనం ఉట్టినే ఉన్నారు ఈ డాక్టర్లు అందరూ. వాళ్ళు మళ్ళీ రాయి మంచి గట్టిగా వేసి సీలేస్తుంది దాని మీద. మనకు మంచి పిచ్చి ఉండాలి, అలాంటి మంచి పిచ్చి వాళ్ళతో తిరగాలి. వాళ్ళ దగ్గర పోవాలంటే, అవును మనకు రోగాలు ఉండకూడదు, సరిపోయింది, ఇంకోటి రండి, ఆ రాయి తీసేయండి. అప్పుడు వర్డ్ నీలోకి వస్తుంది. లాజర్ అంటే ఎస్ సార్ అని లేచినంటే స్ప్రింగ్ లాగా. మీరు ఆలోచించండి, కట్టేసి ఉన్నాడు, ఫుల్ రోబ్డ్, చేతులన్నీ. నా క్వశ్చన్, ఎలా లేచినాడు? సపోర్ట్ కావాలి కదా. మీరే పడుకొని ఒకసారి చేతులన్నీ పెట్టుకున్నాడు. హౌ విల్ యు గెట్ అప్? వర్డ్ వర్క్స్. ఆల్ దట్ ఇట్ నీడ్ ఈస్ టు కమ్ అవుట్. ఆ స్టోన్ తొలగి ఆ వర్డ్ రావాలి. డోంట్ లెట్ యువర్ హార్ట్స్ బీ, అది కఠినంగా అవనీయకండి. నేడు మీరు ఆయన స్వరం విన్నప్పుడు కఠినంగా ఉండకండి. when the scripture says you are, మీరు ఆరోగ్యం ఉన్నవారు, రిమూవ్ దట్ స్టోన్ అండ్ టేక్ ఇట్. ఇట్ విల్ మేక్ యూ వైటలైజ్ అన్నది వాక్యం. ఏమో తెలుసా? ఆ ఆత్మ నాలో, ఇర్మియా 2వ అధ్యాయము, ఇర్మియా కాదు, హెచ్కేల్ 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఓకే, ఇట్స్ టైమ్ టు ఫినిష్ నౌ. వీఆర్ అప్ టు క్లోజ్. ఇంకొక పాయింట్ ఉంది మనకు, అంతే. ఆర్ యు హియర్? బాగున్నారా? 3 months, 3 months to be a millionaire. Secret of your money. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడేదాన్ని. నెక్స్ట్ వచనం, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. హల్లెలూయా. సింపుల్. లాజర్ ఎట్లా లేచాడు? లార్డ్ జీసస్ సెడ్, ప్రభు అన్నాడు, రిమెంబర్ దెర్ ఇస్ ఎ టైమ్ వెన్ ఈవెన్ డెడ్ విల్ హియర్ మై వాయిస్ అండ్ రైస్. He has come. That word made him to stand, brought him out. Not walking, he was and coming. నడవలేడు,
And he's coming limping. Faith makes you to limp. Jump. నాకు వస్తే నేను రానా, నాకు అనిపిస్తే నేను చేయనా అనవును. నాకు కూడా అనిపించాలి కదా. ప్రేయర్ చేసి బీ హీల్డ్, ఏం అనిపిస్తలే. నీకు అనిపించడంతో పని లేదు అసలు. ఫినిష్, వర్డ్ వర్క్స్. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనిపించుడితో పని లేదు. గెట్ అప్, అరైజ్, స్టార్ట్ విత్ యువర్ మైండ్ టు రైజ్. నీ మైండ్లో స్టార్ట్ చేయ ఆలోచన. పెయింట్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. నో, దట్ మీన్స్ ఇఫ్ యు ఆర్ లేయింగ్ ఆన్ ఎ బెడ్, లుక్ యువర్ సెల్ఫ్ ఆన్, యు క్యాస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఇంకొక చోటికి బదిలీ చేసుకో లోపల. మీకు అర్థమైతే ఎంత బాగుండదు. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ రోల్స్ రాయ్స్, నాట్ ఇన్ ఎ మారుతి. డ్రాగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దట్ in your mind. No problem, sit. నా మాటకు అర్థమైందా మీకు? నా భాష అర్థమైందా? ఊహించడానికి కూడా భయం. అమ్మో, ఊహిస్తే డబ్బులు ఏమైనా కట్ అయిపోతాం బ్యాంకులో అని. పుట్ యువర్ సెల్ఫ్ దేర్, యుల్ బీ దేర్. నిన్ను నువ్వు నీ ఆలోచనతో అక్కడ పంపించు. ప్రైజ్ ది లార్డ్. Why did the Spirit make him to stand? Not to just stand and sit again. Stand and sit exercise కాదు అది. Bible says, నాకు టైం లేదు, I have already spoke this message. He made him to stand. He made him to also lift up and fly. And put him in a place. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి అని. అవన్నీ మీరు నెక్స్ట్ 2 and 3 చాప్టర్ చదివితే మీకు అర్థమైపోతుంది. 3rd చాప్టర్లో ఉంటుంది. He has taken me to a place of, that desert kind of land లో పెట్టాడు అన్నట్టు. అంటే మిమ్మల్ని మీరు తీసుకెళ్ళచ్చు ఎక్కడికైనా. దెర్ ఈస్ పవర్ ఇన్ యూ టు లిఫ్ట్ యూ అప్ అండ్ టేక్ యూ. అంటే ద పవర్ విచ్ వర్కెత్ ఇన్ యూ, దట్ మీన్స్ యూ వర్క్ విత్ యువర్ మైండ్ అండ్ ద హోలీ స్పిరిట్. నీ మైండ్తో పరిశుద్ధాత్మ దేవుని పనిచేయనిస్తే ఆయన నీకు అలాంటి పిక్చర్స్ ఇస్తాడు, లొకేషన్స్ ఇస్తారు, to take you there and put you there. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నెన్ని చోట్లకి వెళ్ళాడు. ఈవెన్ ఆ మొత్తం బుక్ ఆఫ్ ఎజెకియల్ చదివితే he even went into the valley of dry bones and made those bones to join together, resurrect them. అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు, దేనైనా మార్చగలవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ ఆల్ విత్ యువర్ సెల్ఫ్ వర్కింగ్ విత్ యువర్ మైండ్. హలో, నేను చెప్పేదంతా సైన్స్, ఫిజిక్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇదే అంతా బైబిల్లో బాగా చెప్తాను. బైబిల్ కాదు, మొత్తం అన్నీ చెప్తున్నాను. దీన్ని మ్యాథమెటిక్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. ఏ కంపెనీ నేర్పేది మీకు, ఏ కాలేజ్ నేర్పేది. ఇఫ్ యూ ట్రస్ట్ ద వర్డ్ అండ్ డూ దిస్, డోంట్ లుక్ యువర్ సెల్ఫ్ హియర్ ఓన్లీ, పుట్ యువర్ సెల్ఫ్ దేర్. దట్ లాజర్ కేమ్ అవుట్. దేవుడు అప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా, ఆయన కట్లు విప్పి పోనీడు. ఐ లైక్ దట్. He said, release him from those strangle. అతని కట్లన్నీ విప్పేయండి, అతన్ని పోనీయండి, అతని కట్లన్నీ విప్పేయండి. కట్టేసిన వాళ్ళు బాగానే కట్టేసినారు. నేను let you untie, unwind yourself and you now go to your destiny. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. What was the destiny? At least we will find in the next episode he is eating with Jesus. He was never like that, and now is sitting and eating with Jesus. He is in a league of different people now. Hallelujah. చెప్పండి, నేను ఇప్పుడు డిఫరెంట్ లీగ్లో ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్, ప్రాబ్లమ్ ఆఫ్ థర్డ్ గ్రౌండ్ ఏంటో తెలుసా? థార్న్స్ అండ్ థెస్సెల్స్, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు కదా. అవేంటంటే ఐహిక విచారాలు, ధన భోగం లేదా మోసం. ధనం తప్పు కాదనండి. ధనము మీద ఉండే ఏంటి ఆశ అంటే మంచి ఆశ అనకూడదు. మనం ఏమనాలంటే లోభత్వం లాంటిది. చెప్పాను కదా, పిసినితనం, నాకే అనేతనం. అదే ఏం చేస్తుందంటే మిమ్మల్ని అణిచేస్తుంది.
ముళ్ళు తొందరగా పెరిగి ఏం చేసేయంట అండ్ చోక్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. చోక్ మీన్స్ నీ నోట్లోంచి రావాల్సిన మాట రానియం. ధనమోసము, ఐహిక విచారాలు. నేను అనుకో నేను అనను జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చర్చలో అనుకో దెర్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు బ్రింగ్, సో లెట్స్ థింక్ వీ విల్ రేజ్ 1 crore అని అనుకో. ఆయన పట్టుకుని ఉంటుంది ఏదది ఐహిక విచారాలు. నేను ఐఎమ్ నాట్ అడిగేదాకా ఆగారు కొంతమంది. దేర్ ఆర్ పీపుల్ హూ డోంట్ వెయిట్, దే ఆర్ సో ఫ్రీ. పెద్దజల్లి వృద్ధి కలిగిన వారు ఉన్నారు. దే ప్లాన్ దెమ్సెల్వ్స్. నేను మీతో ఎందుకంటున్నా అంటే ఈరోజు ప్రాక్టీస్ దీస్ థింగ్స్, యూ విల్ నాట్ గో వెనక్కి వెళ్ళరు మీరు ఇంకా. అందుకని రిమూవ్ దోస్ థింగ్స్, ఆ థార్న్స్ అండ్ థెసల్స్. అంటే అర్థం ఏంటి? ఆ వరీస్ ఆఫ్ లైఫ్, రేపేమి జరుగుతుంది, రేపేమి సంభవిస్తుంది అనే దాని గురించి తీసేయండి చింత. దెర్ ఈస్ గుడ్ పార్ట్ ఆఫ్ సేవింగ్ మనీ, తప్పు కాదు, యు మస్ట్ సేవ్. బట్ యూ షుడ్ నాట్ బీ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ నాట్ గివింగ్ టు ద రైట్ కాజ్ ఆల్సో. కదా? సేవింగ్ ఈజ్ మస్ట్. అండ్ సేవ్ ఫర్ వాట్? ఇది కూడా క్వశ్చనే. దేనికి సేవ్ చేస్తున్నాం? దేర్ ఆర్ సో మెనీ హూ సేవ్డ్ సో మచ్ అండ్ నౌ నోబడీ హ్యాస్ దట్. డూ యూ నో సమ్ పీపుల్ సేవ్ ఇన్ అదర్ కంట్రీ. ఇక్కడ వద్దని ఎక్కడ పెడతారు మా డబ్బులని? స్విస్ బ్యాంక్, ఆ బ్యాంక్ అని దాచి పెడతారు. డూ యూ నో ద పర్సన్ హూ సేవ్స్ ద మనీ దేర్, అక్కడ వన్స్ ద పర్సన్ ఈస్ గాన్ ఆర్ డెడ్ ఆర్ గాన్, దట్ మనీ ఈజ్ లాక్డ్. వాళ్ళ కొడుకులు ఎవ్వరికి ఇవ్వరు. That's why they invite people to have accounts there. Unless they have a proper thing to give that money access, maximum they will lock that money and say, you are get out. ఆ పర్సన్ ఉన్నంత వరకే ఆ కంట్రీలో ఆ మనీ యాక్సెస్. అందుకే చూడండి, సో మచ్ ఆఫ్ మనీ గాన్ టు డిఫరెంట్ కంట్రీస్ అండ్ లాక్డ్ దేర్. ఇండియాలో డబ్బు లేక కాదు, దీస్ పీపుల్ ధన మోసం. అందుకే వాక్యం లేదు, వెదజల్లి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ సీయింగ్ యూ, ఆల్ ఆఫ్ యూ బ్రింగింగ్ మనీ హియర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వి బ్రింగ్ అవర్ వెల్త్ హియర్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ డెవలప్ చేస్తాం, వృద్ధి చేస్తాం. వెదర్ యూ హ్యావ్ యువర్ కరెన్సీ కైండ్ ఆఫ్ మనీ ఆర్ నాట్, యూ గో దేర్, థింగ్స్ విల్ చేంజ్. You know, there is a feature of mine. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రోడ్లు వస్తాయి. If there is a normal road, it becomes a highway. If there is no road, there will be a road. Because I bring, నాతో పాటు అది తీసుకెళ్తాను. I take water with me. If there is an empty pond, it will be filled. If there is no rain, it will fall. ఎవరు తీసుకొస్తారు ఇవన్నీ? I bring. Say, I bring things. When I come, I arrive with all these things. Praise the Lord. Hallelujah. Hallelujah. Go with that mindset. ఆ ఆలోచనతో వెళ్ళండి. సర్వ సంపదలు నీలో ఉన్నాయి. నువ్వు ఒక ఫ్యామిలీలోకి వెళ్ళావు, యూ బ్రింగ్ పీస్ ఇన్ టు దట్ ఫ్యామిలీ. Hallelujah. Amen. When you go home also, take peace into your family. Go back your home, enter your home, say, I speak peace now. Hallelujah. సమాధానం పలుకు. ఫినిష్. ఆల్ థింగ్స్ ఆర్ ఫినిష్డ్. హల్లెలూయా. ఫైనలీ మంచి నేల అదంతటా అది రాదు, తయారు చేసుకోవాలి. సో స్టాప్ పీపుల్ అనండి, స్టాప్ నథింగ్స్, పుట్ ఎ హెడ్జ్, రిమూవ్ ఆల్ ద స్టోన్స్, ప్లవ్ ఇట్ నైస్లీ. అన్ని ముళ్ళు తీసేయండి, అన్వాంటెడ్ కన్ఫెషన్స్ తీసేయండి మీ లైఫ్లోంచి. ముళ్ళు అంటే అవే, మీరే మాట్లాడుకోవడం. మీ తోటలో మీరు రెండు ఒకటి తెలుసా, మీరు ఏం మాట్లాడకపోయినా వచ్చేస్తాయి కదా. మన జీవితం ఒక తోట లాంటిదనండి. ఏం విత్తుతామో అవే పండుతాయి. ఏం విత్తకపోతే కూడా డేంజరే. కొన్ని పండుతాయి, ఏంటవి?
అందుకే రోజు మీకు డివైన్ హెల్త్ కన్ఫెషన్ పంపిస్తే నాకు నాకు అని వదిలేసాం అనుకో, అదే ప్రాబ్లం. యు ఆర్ రెస్పాన్సిబిలిటీ, నీ రెస్పాన్సిబిలిటీ. యూ సో రైట్ థింగ్స్, యు మెయింటైన్ యువర్ సెల్ఫ్ దట్ యూ డోంట్ టాక్ రాంగ్. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ నాలుకను నువ్వు సాగు చేసుకోవాలి. ఎంత పెద్ద ఓడలైనా చిన్న చుక్కానితో తిప్పేస్తామంట. వర్క్ ఆన్ యువర్ టంగ్, వర్క్ ఆన్ యువర్ మైండ్, లెట్ నాట్ యువర్ టంగ్ స్లిప్. హల్లెలూయా. నువ్వు ఎంత కష్టపడ్డావు, ఒక్క రాంగ్ మాట మాట్లాడి నీ కష్టాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటావు కదా. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎంతమందికి అర్థమైంది? నో, ఐ హ్యావ్ డిక్లేర్డ్ ఇట్. సీ వాట్ హ్యాపెన్స్ ఫర్ నెక్స్ట్ 3 months ఇఫ్ యూ ఫాలో వాట్ ఐ సెడ్. నో బడీ నీడెడ్. మీకు ఎవరు చేంజ్ చేయగలరు, మీరే అందరికీ చేస్తారు. ఆపర్చునిటీస్ అలాగే రేజ్ అవుతాయి. లాస్ట్ సండే దేవుడు నాకు చెప్పాడు, నెక్స్ట్ 7 days మీ 12 disciples పనిచేస్తారు. మీరు అది తెలియకపోతే మీరు వెళ్ళి వినండి మెసేజ్. పుట్ యువర్ 12 disciples ఇంటూ వర్క్. యేసుప్రభు అన్నాడు, ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ యూ. మీరే నాకు ముఖ్యం. నా వర్క్ ఎక్కడ ఎలా పోతుంది, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. ఐఎమ్ ఓన్లీ బాదరింగ్ అబౌట్ యూ, 12 disciples. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఇస్కరియోతు ఉండడు. అలా మన యూదా కూడా మంచోడే. ఆమేన్ అనండి. And then I also said, next 30 days you will get up with a fish having a money in its mouth. An idea. మీరు ఆ సండే నుంచి మేము 3 రోజులు ఏం రాలేదు మాకు ఐడియా అంటే మీరు హుక్ తీసుకెళ్ళలేదు. నేను చెప్పిన మాటకి హుక్అప్ అవ్వలేదు. మీకు అర్థమైంది? ఎంత బాగుంది. లేచి నిలబడదాం. నా మాట అర్థమైందా మీకు? హుక్అప్ అనండి. హుక్అప్ అంటే హుక్ ఏం చేస్తుంది? పట్టేస్తుంది. ఇట్లా నేను చెప్పిన దాన్ని పట్టేసుకోవాలి, ఇంకే అన్నీ వదిలేయాలి. హుక్అప్ అండ్ కీప్ సేయింగ్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అందుకు చెప్పాలంటే లాజరు కూడా చేప పట్టినట్టే వచ్చాడు. ఆ వర్డ్కి హుక్అప్ అయ్యి వచ్చేసాడు బయట. హల్లెలూయా. సో పట్టుకోండి గట్టిగా, వర్క్ చేయండి. సో ఐ హ్యావ్ గివెన్ 3 wonderful థింగ్స్ టు యూ. అంటే టోటల్ ఇప్పటికి 1, I gave you 7 days to work with your 12 disciples. ఆ తర్వాత వద్దని కాదు, అలవాటు అయిపోతుంది మీకు. నెక్స్ట్ 30 days of rising with a new idea. And now I gave 3 months to become millionaire. నాకు 15 సంవత్సరాలు అయిందండి, ఏం కాలే నేను. నాకు అనవసరం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, మీరు దాన్ని ఆలోచించాను. ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి ఈరోజు? ఎంతమంది యు ఆర్ రిసీవింగ్ ఇన్ యువర్ స్పిరిట్? ఓ వాట్ ఎ వండర్ఫుల్ టైమ్ వి ఆర్ ఇన్. You know, when you said yes, when you said amen, your season is already started. Because you are in the promised land. You don't need any spice to bring fruits to you. You are in the promised land. You don't need to కొన్ని శాంపిల్స్గా మీరు తినక్కలేదు, మీరు ఉండి అక్కడ తినచ్చు, అనుభవించవచ్చు. నాకు ఇక్కడికి వస్తేనే బాగుంటుంది పాస్టర్ గారు, ఈ ప్రేయర్కి వస్తేనే బాగుంటుంది, తర్వాత అంతా అంటే మీరు శాంపిల్ తింటున్నారు అంతే. యూ మస్ట్ ఎంటర్ యువర్ ప్రామిస్ ల్యాండ్. సే ఐ హ్యావ్ ఎంటర్డ్ మై ప్రామిస్ ల్యాండ్. చెప్పండి, ఐఎమ్ ఇన్ క్రైస్ట్, ఐఎమ్ ఇన్ మై ప్రామిస్ ల్యాండ్ అండ్ ఆల్ థింగ్స్ వర్క్ ఫర్ మీ. All things are for me. Hallelujah, praise the Lord. Hallelujah, 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 hallelujah. Glory to God, hallelujah. I am telling you, you have become a money magnet now. You start attracting things now. You'll attract opportunities. నువ్వు ఒక స్పెషల్ మంచిగా చెప్తున్నాను, మత్తులో ఉంటావు. నువ్వు నెగిటివ్ తీసుకోవద్దు. యు ఆర్ ఇన్ యువర్ ఓన్
మజా, వేర్ ఆల్ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ. హల్లెలూయా. చెప్పండి, నేను ఎప్పుడు ఖాళీగా ఉండను. ఈవెన్ ఐఎమ్ అలోన్, ఐఎమ్ వర్కింగ్ విత్ మీ. హల్లెలూయా. I am my biggest advantage. I am my biggest advantage. నేను చెప్పింది మీకు అర్థమైంది. I am is my biggest advantage. I am is my biggest advantage. The God in you, నీలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. Christianity in this world is all about God in you. ఎక్కడో తెలియని దేవుని గురించి చెప్పడానికి కాదు. మనం 90% క్రిస్టియన్స్ దాంట్లో బిజీగా ఉన్నారు. ఆ దేవుడిని ఎప్పుడైనా వాళ్ళు బలిపశువులు చేస్తారు. మంచిగా చేస్తే మంచిగా అంటారు, లేదంటే ఆయన్ని. యూ కెనాట్ బ్లేమ్ ద గాడ్ ఇన్ యూ, బికాస్ యూ అండ్ హీ ఈజ్ వన్ నౌ. మీరు ఏకమై ఉన్నారు. దట్ మీన్స్ యు ఆర్ ఫర్ లైఫ్ టైమ్ యు ఆర్ ఫిక్స్డ్. హల్లెలూయా. నేను ఆయన ఎరుగని అనలేను అన్నాడు ప్రభు. అబ్బా, నాకు చాలా ఇష్టం అన్నమాట. హౌ కెన్ ఐ సే ఐ డోంట్ నో హిమ్? I cannot say that. That's why he said, I give you the same Holy Spirit who dwells in you, and you know him. The world will not know him. ఈ లోకం ఆయన గుర్తుపట్టలేదు, కానీ మీరు ఆయన్ని గుర్తుపడతారు. మీలో ఆయన ఉంటాడు, మీరు ఆయనతో ఏకమై ఉంటారు. And he is none other but the Father in you. He will set a table in you. Hallelujah. Then what happens? The Father and the Jesus has the word, and Father sit together on the table with you. And he says, eat now, and you will eat, and your eyes will be open, your mind will be open. Tremendous thoughts sustaining. Aha. Hey, ఏమైంది ఒక్కడిని అట్లా కూర్చున్నావు అంటే, ఒక్కడి కాదు, చాలా బిజీగా ఉన్నా నేను. ఐఎమ్ హ్యావింగ్ ఫీస్ట్ హియర్. I have set a table here. కీర్తన 23 అంటే, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు. I am on my table with my Father and my Lord. We are having communion now. Communion means he is not only talking to you, but he is moving you. Communion అనే పదంలో ఇంకొక అర్థం ఉంది, ఏంటో తెలుసా? ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది. That means he communicates with you to move you. మీరు మళ్ళీ వెళ్ళి హెచ్కేల్ చదవండి, అక్కడ ఉంటుంది. He didn't come and talk to him to keep him there. He moved him. After he started moving him, he didn't stop. All through the book of Ezekiel, you see him moving and moving and moving upward and forward. మీ జీవితంలో కూడా అలాగే ఉంటుంది. Once you hear him, నువ్వు ఒక్కసారి ఆయన మాట విన్నావు, ఆయనతో ఏకీభవించావు, నువ్వు మూవ్ అవుతూనే ఉంటావు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ద మెచ్యూర్డ్ సన్స్ ఆఫ్ గాడ్. వాళ్ళ వల్ల ఏమవుతుంది? యావత్ సృష్టి వారి మాట కోసం ఎదురు చూస్తుంది, వారి రాక కోసం ఎదురు చూస్తుంది. దట్ మీన్స్ యు ఆర్ ద సొల్యూషన్. దట్స్ వై ఎవ్రీథింగ్ గ్రూన్స్ ఫర్ యూ. కెన్ యూ ఇమాజిన్? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, కనెక్ట్ టు యువర్ ఇన్సైడ్ పవర్. క్లోజ్ యువర్ ఐస్. నేను రిలీజియస్గా చెప్పట్లేదు. క్లోజ్ యువర్ ఐస్. నౌ క్యాస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దోస్ ప్లేసెస్. ఆ ప్లేసెస్కి మిమ్మల్ని మీరు పంపించుకోండి. ఇఫ్ యు ఆర్ హరింగ్ నౌ, గో హోమ్ అండ్ డూ దట్. లే డౌన్ ఆన్ యువర్ బెడ్ ఆర్ సిట్ ఇన్ ఎ ప్లేస్ అండ్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ క్యాస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను అక్కడ పంపించుకో. నెక్స్ట్ టైం వెన్ యూ రియల్లీ గో టు దట్ ప్లేస్, యూ విల్ బి యాజ్ ఎ సొల్యూషన్. డోంట్ గో లైక్ ఏదో వెళ్ళాం కాబట్టి. నో, go. I see, wherever I go, before I go there, I send myself there. Hey, మీకు అర్థమైతే ఎంత బాగుండు. Hallelujah. I can tell you so many stories, not stories, real things, like stories to you. నాకు చాలా చెప్పాలని ఉంది, బట్ బికాస్ ఆఫ్ టైమ్. బట్ యూ విల్ టెల్ మీ, మీరు తిరిగి వచ్చి నాకు చెప్తారు. You will tell me so many things like that. Now you will tell me the real deal stories. In the mighty name of Lord Jesus. Come on, open your mouth. Thank the Lord. Remember Proverbs 12:11. నీ మనసుతో మీరు పనిచేయండి, మీ నేలలో మీరు పనిచేయండి, మీ గ్రౌండ్లో మీరు పనిచేయండి.
Don't waste your time. Work in your own ground. మీ మైండ్తో పనిచేయి. Take time for yourself. Hallelujah. Don't let anybody walk into your life. Any ideas like that, any wrong things like that. Put boundaries, put limitations. Cut off those things. Fill yourself with the worthy things, right things. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. Father, in the name of Lord Jesus, I thank you for this opportunity we have. That everyone in this place, under this voice, under this unction, from today onwards, there is a tick time for them now, so that they are growing higher and higher every day. Hallelujah. Now the clock is ticking with anointing, that it will produce results in their life. In the mighty name of Lord Jesus. In the mighty name of Lord, I pray that now every strike of time, there are portals open for them. Cabra soto kobo ligas ke celebratila mandra liga prakoste ke bran celebratiga le josante le mali havronte le maliga bahanso evroste ke braliga afrodon celebrikita lamantes. ప్రతి సమయాన్ని ఆ సమయాన్ని బట్టి there shall be visitations. Their hearts and minds are prepared that they will have visitations, ideas, opportunities opened for them. Oh hallelujah, oh hallelujah. I also cut them off from every demonic portals which are holding them, stopping them in their life not to progress. అది వ్యక్తి అయినా, అది అలాంటి సిస్టమ్ అయినా, అలాంటి అనవసరమైన కనెక్షన్ అయినా, అవి ప్రభువైన యేసు నామములో కట్ అయిపోవునుగా. which are actually stopping them from their progress. Father, I pray in the name of Jesus, everyone will have boldness from today. Boldness inside them. Boldness. Oh, in the name of Lord Jesus, by the power of the Holy Ghost, may you become bold. May you become bold. Bold, bold, bold. Hallelujah. Thank you, Father, for the word we have received. We are thankful to you, ever grateful to you. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళకి నలుగురు చెప్పండి, గెట్ ఎంకరేజ్డ్, వర్డ్ వర్క్స్ అని చెప్పండి. షేక్ హ్యాండ్ ఇఫ్ యూ వాంట్ టు ట్యాప్ దెమ్, ఎంకరేజ్ దెమ్, ఎంబరేజ్ దెమ్. అంటే ఇలా ఏం చేస్తే అది డూ ఇట్ లైవ్లీ. మంచిగా చేయండి, బలవంతంగా కాదు, ఉత్సాహంగా చేయండి. టెల్ దెమ్ వర్డ్ వర్క్స్. గెట్ ఎంకరేజ్డ్, గెట్ ఎంకరేజ్డ్, గెట్ ఎంకరేజ్డ్. ఎస్. పలుకుదాం. యాజ్ సూన్ యాజ్ వీ షేర్ ద గ్రేస్ వీ విల్ జస్ట్ కీప్ మూవింగ్. బట్ రిమెంబర్, ఐ డిడ్ంట్ జస్ట్ ఓన్లీ సే కీప్ మూవింగ్ అంటే ఇంటికే కాదు, యు ఆర్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ అప్వర్డ్. ఆమేన్. కలిసి మన పలుకుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగా. ఇది మొదలుకొని బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మా వెంట వస్తాయి. చిరకాలం మేము ప్రభు మందిరంలో నివాసం చేస్తాం. ప్రభువైన యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్.